మీ అందరికీ దేవత ఈ వధూవరులపాలిటి పెన్నిధి. ఈమె పేరు శ్రీ రాజేశ్వరి దేవి గారు. ఇకపోతే ఈమె పేరు శాంతి. ఈమె గురించి చెప్పాలంటే రోజులు చాలవు. చేనుకు కంచెల, వానకి గొడుగుల, ఎండకి కాపలా దేవి గారిని కాపాడుకుంటూ వస్తున్నారు. పంతులు గారు ఆ మాంగళ్యం ఇట్టిచ్చి మీ మంత్రాలు చదవండి. ఇవన్నీ స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారంతో చేయబడిన అసలు సిసలైన తాలిబొట్లు. ఇవి ఇద్దరి మనుషుల్ని కలుపుతాయి, 2 మనసుల్ని పెనవేస్తాయి. అక్క ఇవ్వు. చూస్తారేంటయ్యా, వాయించండి. పెళ్లి కూతురు ఎక్కడా? నేను 3 ముళ్ళు వేయాల్సిన పెళ్లి కూతురు ఇదేనండి. అదేంటి? నా విషయంలో అంతేలేండి. బేసిక్ గా నేను అనాథని, కన్నవాళ్ళెవరో తెలియని దురదృష్టవంతుణ్ణి. బాగా కష్టపడి ఓ డిగ్రీ సంపాదించుకున్నాను, కానీ ఉద్యోగం లేదు. కాబట్టి నాకు పెళ్లి అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఇక్కడున్న వాళ్లలో ఎవ్వళ్ళకి పెళ్లితో పని లేదు. చూడండి మేడం, మీరు మాకు పెళ్లి చేస్తారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న మా జీవితాల్లోకి పెళ్ళాలు వస్తారు. రేపు పిల్లలు పుడతారు. వాళ్ళని ఎలా పోషించాలో తెలియక ఏ రోడ్ల మీదో చెత్త కుప్పలోనో వాళ్ళు విసిరేయాల్సి వస్తుంది. అది పవిత్ర కార్యం అంటారా? మేం విసిరేసిన ఆ పిల్లలు అనాథలై విస్తరాకుల్లో ఎంగిలి మెతుకుల కోసం కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటారు, వాళ్ళలో వాళ్ళు తన్నుకుంటారు. ఇది మంచి పని అంటారా? ఆలోచించండి మేడం, మాకు కావాల్సింది ఉద్యోగం. మా జీవితాలకు మీరు ఉపాధి కలిగించగలరా? కలిగించండి. అంతేగాని ఈ పెళ్లి గిళ్ళి తొక్క తొడకరా మాకెందుకండి? ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు? ఆమె నిలదీసి అడిగే అర్హత హక్కు నీకెక్కడిదిరా? పెళ్ళయ్యాక పిల్లలు పుడతారు, వాళ్ళకి కావలసిన 4 మెతుకులు మీరే సంపాదించాలి. అది కూడా ఆమె చేస్తుందా? అందుకే కదా సార్ మేడం గారు హెల్ప్ అడుగుతున్నాం. పెళ్లి పేరుతో మీరు పెట్టే ఈ ఖర్చు బదులు అదేదో మాలాంటి వాళ్ళ ఉద్యోగాలకో వ్యాపారాలకో పెట్టుబడిగా పెడితే మా జీవితాలు బాగుపడతాయి. తద్వారా మేము కూడా కొంతమంది అనాథల్ని తీసుకుని వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దుతాం. ఓరి పిచ్చోడా, పెట్టుబడులు కావాలంటే బ్యాంకులున్నాయి, కానీ పెళ్లికి పిల్లలు దొరకాలంటే బ్యాంకులో దొరకరు. పిల్లలు దొరకాలంటే నువ్వు చెప్పినంత ఈజీ కాదు. పిల్లలు ఎందుకు దొరకరు సార్? సపోజ్ నేనే ఉన్నాను, టిప్పు టాపుగా తయారయ్యి క్రాస్ రోడ్ లో నిలబడితే కుప్పలు తెప్పలుగా వెంటబడతారు. చా, నీకంత సినిమా ఉందిరా బాబు. అయితే నువ్వు పని చెయ్యి. చెప్పండి సార్. నేను అనాథనని చెప్పుకుంటూ మంచి ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని, కేర్ ఆఫ్ ఉన్న అమ్మాయిని 5 వారాల్లో పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకురాగలవా? వస్తే ఏం చేస్తారు? అక్క, ఈ పిల్లకాకి తెగ రెచ్చిపోతున్నాడు. అందుకని నీ ప్రెస్టీజ్ కాపాడాలని కొంచెం ఫాస్ట్ అయ్యాను. ఇక్కడున్న వాళ్ల ముందు నీ గౌరవం కాపాడాలన్నా, ఇన్ని సంవత్సరాలు నువ్వు చేస్తున్న పుణ్య కార్యక్రమాలకు అర్థం ఉండాలన్నా నా నిర్ణయాన్ని సమర్థించి ముందుకెళ్ళక్క. ఇదిగో వివేక్ మేడం. చూడు వివేక్, మా కాళీ చెప్పిన కండిషన్స్ కి నేను ఒప్పుకుంటున్నాను. ఈ పందెంలో నువ్వు గనక గెలిస్తే నా యావదాస్తికి నిన్నే వారసుని చేసి దస్తావేజులు నీ పేరు మీద రాయించి ఇస్తాను. కానీ ఒక షరతు. ఏంటి మేడం అది? పెళ్లి చేసుకుంటే నా ఆస్తి దక్కుతుందని నువ్వు ఎక్కడా చెప్పకూడదు. ఈ కండిషన్ నాకు ఓకే మేడం. అద్భుతం అక్క. ఒరేయ్, 5 వారాలే నీకు కాలము, ముగించుకొని రా శుభకార్యము. అయితే రెడీగా ఉండండి, వస్తా పిల్లతో. పిల్లన్నాడా పిల్లన్నా? మనం ఇంత జాలీగా ఉన్నా అంటే కారణం మేడమేరా? అవునరా, వారం బొగుల్లా తిరిగి మనకి మనీ ఇచ్చి సాయం చేస్తూ దేవతలా ఆదుకుంటుంది. హలో, ఓకే మేడం, వెంటనే బయలుదేరి వస్తున్నా మేడం. రేయ్ మేడం, వెంటనే రమ్మంటున్నాను. వెళ్దాం పదండి. నమస్తే మేడం. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిన కారణం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. మేడం, మామూలు విషయాలే మాకు గుర్తుండవు, మీరు చెప్పే విషయాలు మాకు అవసరం అంటారా? వీడికి తలకెక్కిన మత్తు ఇంకా దిగినట్టు లేదు. సరే మేడం, వీడి నశానానికి ఎక్కిన మొత్తం నేను తీస్తాను, మీరు చెప్పండి మేడం. పెళ్లిలో జరిగిన ఛాలెంజ్ విషయం మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు మేడం. ఆ ఛాలెంజ్ లో వాడు గాని గెలిస్తే మనమందరం కలిసి ముష్టెత్తుకోవాల్సిందే. అందుకని మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, వాడు పెళ్లి చేసుకొని ఇక్కడికి రాకూడదు. వాడు పెళ్లి చేసుకుని ఇక్కడికి రావడం కాదు మేడం, వాడు డెడ్ బాడీ కూడా ఇక్కడ రానివ్వకుండా చేస్తాం. శభాష్, ముందు ఆ పని మీద ఉండండి. మేడం, మీరేం కంగారు పడకండి మేడం, వాడు ఇక్కడికి ఎలా వస్తాడో మేము చూసుకుంటాం. ఎప్పటికప్పుడు నాకు మెసేజ్ పంపుతూ ఉండాలి, ఓకే? నో ప్రాబ్లం మేడం.
మీకు ఒకే ఒక మెసేజ్ వస్తుంది. అది మొదటిది ఆఖరిది కూడా. వాడు చచ్చాడని. మాటల్లో కాదు చేతల్లో చూపించండి. అలాగే మేడం. పోండి. మేడం పని పూర్తయ్యాక మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాం మేడం. రాజేశ్వరీదేవి, నిన్ను హాస్పిటల్లో కాపాడింది నీ కోసం కాదు, నీ ఆస్తి కోసం. ఎన్నాళ్ళు నర్సులా బ్రతకాలి, నీలా మహారాణిలా బ్రతకాలని నిన్నే అంటి పెట్టుకొనున్నాను. ఈ అదృష్టాన్ని నా కళ్ళ ముందే ఎవరు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఏం మొక్క ఏంటో నా తొక్కుడిపోతుంది. అలా అనుకోకూడదు కదా. వీళ్ళ పెళ్లి జరిగితే బాబా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను. తొందరగా నడవండిరా నాయనా. ఈ ప్రదక్షిణలు అయ్యేలోపు నా ప్రాణం పోయేటట్టుంది. 108 ప్రదక్షిణ చేస్తానని మొక్కేసుకున్నావుగా, అనుభవించు. గోల గోల అని. నిజమేరా నాయనా, అయినా ప్రదక్షిణలు ఇంత కష్టంగా ఉంటాయని నాకు మాత్రం ఏం తెలుసు. అయ్యో బాబా, తప్పైపోయింది, క్షమించు. ఏం కష్టం అత్తయ్య, చూడండి నేను ఎంత బాగా నడుస్తున్నానో. ఎంత బాగా నడుస్తున్నా నా తల్లే. చూడరా వినోద్, ఎంత బాగా కదులుతోందో నా కల్పవృక్షం. మరే ఏరికోరి తెచ్చావుగా నా పాలిట వాట వృక్షాన్ని. పట్టుబట్టి నా జీవితంతో ఆడుకుంటావు కదే. గోల గోల. పదా అమ్మాయి ఆగు. ఏంటత్తయ్య ఆయన ఏదో అంటున్నారు, నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడమే మంచిదిలే అమ్మా, ఎందుకంటే అప్పుడప్పుడు మా వాడికి మాటలు వస్తుంటాయి. నువ్వు పదమ్మా. కుర్రోకురు ఆగుతురా. మధుర మీనాచి, కంచి కామాచి, కాచి విచాలాచి. నిన్ను చూస్తుంటే 2 ముక్కలు చెప్ప. మంచి కూరను చూసి మనువాడినావు కదా. ఈ టైములో కొండరాజుకి నిద్రానా ఇస్తే గండు 9 లాంటి పండు కూన ఈమె కడుపున పడుతుంది. నీ బతుకు చూపెట్టుపోయింది. చూడు దొరా, ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాటాడతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుందరా. దొరా, నీ మొగల్లో తావుకలు వచ్చేసింది. ఈ డబ్బులు విరుగుడు చెప్పు. ఏదైనా విరుగుడు చెప్పు. ఏదో చెప్పు. ఏదైనా విరుగుడు. శుభమాని కొడుకుకి కోడలికి పెళ్లి చేసి గుడికి తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్తుంటే ఈ దిక్కుమాల మాటలని చెప్తున్నావు బేట. నీ అమ్మ కడుపు మారా. నిన్ను అయ్యో నీ బతుకు చూపెట్టుపోయింది. నీ మొగల్లో తావుకలు వచ్చేసింది. ఏదో సచ్చాడు అమ్మ కడుపు మాడా. అదేంటే అమ్మ అలాగనేసాడు? నానా, అవే నువ్వు మనసులో పెట్టుకోవద్దు. వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేసి డబ్బుల కోసం ఏదో కూస్తూ ఉంటారు. అవే నువ్వు నమ్మొద్దు. నువ్వు పద నాన్న, ముందు నువ్వు పద. ఏమే శోభన నెట్ మల్లెపూలు ఎందుకు కడతారే? గజ్జలు కడితే మోతొస్తుందేమో. అవును, పెళ్లి కూతురు పాల గ్లాస్ తోనే ఎందుకు వస్తుంది? బ్రాండ్ గ్లాస్ తో వస్తే మత్తెక్కి మంచానికి అతుకుపోతాడేమోనని. తెల్ల చీర ఎందుకు కట్టుకుంటుంది పెళ్లి కూతురు? నల్ల చీర కడితే కనిపెట్టలేరని. ఆగండి, ఏటారా తిప్పులాడి మా అప్పని చూడు, తీర్థంలో మా బావని చూడని తిప్పు అని తిరగడమే కనపడుతుంది కానీ లోపల పనులు ఏవి అయ్యేటట్టు కనపడలేదు. ఇందుకే లోపల పనులు అయ్యే లేదా? అన్ని అయిపోయాయి అంకుల్, మీదే ఆలస్యం. ఏంటి నేనా? అదే మీ అల్లుడు గారిది. అయితే ఓకే, వెళ్ళండి. ఆడి సంగతి నేను చూసుకుంటాను. దొరా, నీ బతుకు చూపెట్టుపోయింది. చూడు దొరా, ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాటాడతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుందరా. బాబు, ఇలా దిగాలుగా కూర్చున్నావుట్రా నాయనా. అవతల అమ్మాయి రెడీ. నువ్వు
గోడగిత్తల కాలు దువ్వాలే గాని ఇలా గుడ్డు పెట్టే పెట్టలాగా ముడుచుకుంటుంటాయరా. నీకే ఆస్తి వచ్చిందని ఓహో సంబరపడిపోతున్నావు. నా బాధ ఎవరితో చెప్పుకోను. ఓహో నువ్వింకా కోయడు చెప్పిందే మనసులో పెట్టుకున్నావు అన్నమాట. ఆ మాటలే నమ్మొద్దు, అదంతా బూటగా రా నాయనా. ఇదిగో ముందు నువ్వు యుద్ధానికి సిద్ధమైపో. సంత గోల గోలని ఏటల్లుడు ఏటి ఇలా కూర్చుండిపోయావు? నా కొండ బంగారాన్ని నీ చేతిలో ఎట్టాను. ఏంటి కాల్చి కరగ తీసుకోవాలి కానీ కాలు తెగిన కోతిలాగా ఇలా దిగలపడిపోయి కూర్చోకూడదు. అవతల నా ముద్దులు కొండ నీకోసం సిద్ధంగా ఉంది. పిల్లని సుఖపెట్టు, నువ్వు సుఖపడు. తేడా వచ్చిందో నా ఆస్తి మొత్తం నాకు వాపస్ కొట్టు. ఏంటి అర్థమైందా? నా సంగతి తెలుసు కదా, జాగ్రత్త. తొందరగా వచ్చి 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 అంబ పలుకు జగదాంబ పలుకు, అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. చూడు నాయనా, నీ ముఖంలో ప్రేతకళ కనిపిస్తోంది. నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మింగేసే రాక్షసి ఈ రోజే నిన్ను బోణీ కొట్టాలనుకుంటుంది. నువ్వు బ్రతికి బట్ట కట్టాలంటే ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో. ఇవి నేనంటున్న మాటలు కాదు. అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. పారిపో పారిపో. అంబ పలుకు జగదాంబ పలుకు, పారిపో. అంబ పలుకు జగదాంబ పలుకు. ఏమండి ఏమండి ఆగండి. ఏమండి ఏమండి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? నాన్నగారు నాన్నగారు నాన్నగారు. ఏటి బంగారు కొండ? నాన్నగారు నాన్నగారు. ఏటైందమ్మా నా బంగారు కొండ? నాన్నగారు ఆయన పారిపోయారు. ఎవరు తల్లి? పాడు. ఎవరైనా భర్త పేరు చెప్తారా ఏంటి? నీ సిగ్గు బంగారం గాను. ఎందుకమ్మా సిగ్గు? ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. ఆయన పారిపోయారు. ఎవరు అల్లుడా? ఇదిగో శకుంతలమ్మా, నీకు ముందే చెప్పాను నా బంగారు కొండకి ఏదైనా అన్యాయం జరిగితే దుమ్ము లేపేస్తారని. అంచేత నీ కొడుకు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ మొదటి రాత్రి కాస్త జరిపించు. ఏంటి అర్థమైందా? లేదా పెళ్లికి ముందు నేను రాసిచ్చిన దస్తావేజులు, పెళ్లికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కక్కేయాల్సిందే. ఏంటి వింటున్నావా? లేదా నటీ సావిత్రిలో నటించేస్తున్నావా? అది కాదు అన్నయ్య గారు, మీరు తొందరపడకండి. మా వాడికి కొంచెం జాతకాలు పిచ్చి ఎక్కువ. అది నిజమని నమ్మి వాడు పారిపోయి ఉంటాడు. వాడు ఎక్కడున్నా సరే వాడికి నచ్చ చెప్పి నేను పట్టి తీసుకొస్తాను కదా, మీరేం భయపడకండి. విన్నావా? ధైర్యంగా ఉండాలా? అత్తయ్య ఏమ్మా, ఆయన త్వరగా తీసుకొచ్చి నా గదిలో ఉంచుతారా? తప్పకుండా నా తల్లే. మొగుడంటే ఎంత ప్రేమో. నా కొండ బంగారు నీకేటే. ఈ చెత్త కబుర్లకేం గానీ ముందు నీ కొడుకును పట్టుకునే ఆలోచన ఏదో చెయ్యి. అలాగే, మీరు కూడా రండి అన్నయ్య. పిల్లచ్చుకున్నాను, తప్పుద్దా? వస్తాను. సస్తానా? నువ్వుండు, నువ్వు దా. మావయ్య గారు బాగున్నారా? ఓహో రాజేశ్వరి, బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. ఈ అమ్మాయి ఎవరు? నా మనవరాలు, నీ తమ్ముడు కూతురమ్మా. చూసి 5-6 ఏమ్మా పావని, బాగున్నావా? చదువుకుంటున్నావా? వయసు వచ్చిన పిల్ల కదా,
నేనే వద్దన్నానమ్మా. రండి మావయ్య, మీకు పావనికి బట్టలు తీసుకుందాం. వద్దులే అమ్మా, పావనికి బట్టలు తీసుకున్నాను. దాని బలవంతం మీద నేను కూడా తీసుకోక తప్పింది కాదు. అవును, నువ్వేంటి ఇలాగా? రేపు ఆయన వర్ధంతి కదా, ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా పేదవాళ్ళకి బట్టలు పెడదామని. రండి మావయ్య, ఇంటికి వెళ్దాం. తర్వాత వస్తాలే అమ్మా. పదమ్మా. పావని తీసుకుని ఓసారి ఇంటికి తప్పకుండా రండి మావయ్య. తప్పకుండా తీసుకొస్తాను. కాలం బాగుంటే పావని నా ఇంటి కోడలుగా నా ఇంట్లోనే ఉండేది. పదమ్మా. ఉంటాను మావయ్య. వెళ్ళొస్తామయ్య. బిందెలాంటి బిందు మాధవి కూడా పెళ్ళైపోతోంది. నాకు ఎప్పుడవుతుందో, మా బావ ఎప్పుడు కనిపిస్తాడో, నాకు పెళ్ళి ఎప్పుడవుతుందో. ఏంటే నీకు పెళ్లి చేసుకోవాలని లేదా? ఏ ఏదో ఫోటో చూస్తుంది. ఇంకెవరిది? వాళ్ళ బావది. ఏ పావని, చిన్న వయసులో మీ బావతో ఆడుకున్నావా లేదా? ఆడుకున్నాను. అయితే ఏం లేదు, ఆ ఫోటోలో ఉంది ఆడ మగో తెలియట్లేదు. ఎందుకే అంత కోపం? ఏం లేదు, ఈ ఫోటోలో అమ్మాయి మొహల్లా కనిపిస్తాను. మా బావ గురించి కామెంట్ చేస్తే ఆ ఫోటో పట్టుకొని బావా బావా అని తపస్సు చేస్తుంది. ఎందుకీ మీ బావ ఉన్నట్ట? ఏంటి అలా మాట్లాడుతున్నారు? తప్పకుండా నా బావ ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు, నా మనసు చెప్తోంది. సర్లే పావని, మీ బావ అదే ఫోటోని బ్యాంకులో భద్రంగా దాచుకో, లేకపోతే ఏ గాలికో ఎగిరిపోగలడు. ఎవరో మన కోసం వెయిటింగ్ లో ఉందే. ఈ పిట్టను పట్టి బుట్టలో పెట్టేద్దాం పద. వాళ్ళమ్మో ఏంటిది? ఏటి తెగ సిగ్గుపడిపోతున్నావు? అలా బెల్లం కొట్టిన రాయిలో నుంచోపోతే సీటు ఖాళీయే, కూర్చోవచ్చు. ఇది కూడా ఖాళీనే. థ్యాంక్స్ వెరీ సో యూ మచ్. మీరు ఇంకా శ్రీమతి కానీ కుమార్ లాగా ఉన్నారే. మీరు భలే క్యాచ్ చేస్తున్నారే. అంటే నాకు క్రికెట్ ఆడే అలవాటు ఉందిలేండి. అన్నట్టు ఇక్కడ అందరూ జంటగా ఉంటే మీరేంటి ఒంటరిగా? జంట కోసమే. ఆ జంట ప్లేస్ లో నేను ఎంటర్ అయిపోతాను, మీకు అభ్యంతరం లేకపోతే. అభ్యంతరం లేదు, కానీ ఈ కాణీలు అర్థం నాకు వర్కౌట్ కావండి. అసలు మీరు అలాగే ఉండండి, మీ గురించి కొంచెం చెప్పాలి. అడ్డే நீங்க ரொம்ப நல்லா అడగా ఐశ్వర్యరే మాదిరి ఇరికింగ్లే. ఎక్కడ ఇరుక్కున్నారు? అది కాదండి, తమిళ్లో మీరు నల్ల ఐశ్వర్యరాయలాగా చాలా అందంగా ఉన్నారని చెప్తున్నారు అనమాట. అయినా ఆ అమ్మాయికి ఏంటండి ఏదో ఒక యాంగిల్ బాగుంటుంది. అదే మీరనుకోండి, బ్యాక్ ఫ్రంట్ టాప్ బాటమ్ మిడ్ క్లోజ్ అన్ని యాంగిల్స్ లో అద్దుర్సు. అబ్బబ్బబ్బబ్బబ్బా, పొగిడింది చాలు కానీ ఇప్పటి వరకు మీరు చెప్పింది నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినాలి. మీరు మహేష్ బాబు ప్రభాస్ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంత సీన్ లేదు, నేను చెప్పేదేనండి. మరేమో మీకు కావాల్సినవి నా దగ్గర దొరుకుతాయి. మీ దగ్గర దొరుకుతాయా? నాకు అర్థం కాలేదండి. విషయం అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నా దగ్గర టీ, టిఫిన్, హాఫ్ మీల్స్, ఫుల్ మీల్స్ అన్ని దొరుకుతాయి. ఓ అదా, అర్థమైంది. ఈ హోటల్ మీది అంతే కదా, ఇందులో పెద్ద చెప్పడానికి ఏముంది. అలాగైతే నాకు కొంచెం డిస్కౌంట్ ఇప్పిస్తారా? అయ్యో, నీకు విషయం మళ్ళీ అర్థమైనట్లేదే. ఇక లాభం లేదు, ముక్కుసూటిగా చెప్పాల్సిందే. ఇప్పుడు చెప్పండి. టీకి 100, టిఫిన్కి 200, హాఫ్ మీల్స్ కి 300, ఫుల్ మీల్స్ కి 500. ఎవరండి ఏదో పెద్ద స్టార్ హోటల్ అంటే మాట్లాడుతున్నారు? ఇది ఆఫ్టర్ ఆల్ కాకా హోటలే కదా, ఇట్స్ టూ మచ్. స్టార్ హోటల్లో దొరకనివి నా దగ్గర దొరుకుతాయి. అంటే మీరే పెద్ద స్టార్ హోటలా? అయ్యో రామ,
నాకు అర్థమైపోయింది, మీకేం చెప్పక్కర్లేదు. వామ్మో వాయో, ఎంత గురువాయూరప్పనే, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అన్నాడు బొందా. మీరు ఫుల్ నాన్ వెజిటేరియనా? అంతలోనే ఇంత బాగా అర్థమైందే, పైకొస్తా. రాను, పోతాను. నిన్ను గాని పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకున్నట్టే. పెళ్ళా? ఇదేదో మా అగ్రిమెంట్ లో లేదు. ఉండు, మా సార్ని అడిగి చెప్తా. నువ్వు అలాగే ఉండు. 1 2 3. ఏడీడు పిల్ల కాకి, ఏడేదో బొట్లో పడతాడనుకున్నానే. మళ్ళీ వేరే టికెట్ ఎత్తుకోవాల్సిందే. ఎక్కడున్నావు బావా? అందంగా ఉండే ఉంటావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు బావా? తొందరగా వచ్చాయి. ఇంకా ఎంతకాలం అని ఎదురు చూడను. రా బావా. ఏమిటండి సునామీ వచ్చిన కొంపలా దిగులుగా కూర్చున్నారు? చక్కగా పూల పాన్పు మీద మల్లెపూల సువాసనతో గదిలో కూర్చోవలసినటువంటి పాప ఇలా గోతికాడి నక్కలా కూర్చుంటే జాలి వేస్తోంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు ఏం జరిగింది? పంతులు భరించలేకపోతున్నారు, వదిలేవే బాబు. అమ్మాయి అబ్బాయి జాతకాలు అమోఘంగా ఉన్నాయి. ఆ 3 ముళ్ళు పడ్డం తర్వాత ఇద్దరు బల్లుళ్ళు అతుకుపోతారని చెప్పావా లేదా? నువ్వు చెప్పకబట్టే కదా పుత్తడి బొమ్మలాంటి నా పిల్లని తీసుకెళ్లి ఆ ఇత్తడి పిల్లగడికి ఇచ్చేసాను. అన్నయ్య గారు, మా వినోద్ గురించి అంత మాట అనకండి. వాడు ముత్యపు చెప్పండి. ముత్యపు చెప్పు జమ్ములో కప్ప, అవన్నీ నాకు అనవసరం అమ్మా. ఇదిగో ఈ పంతులు మాట విని ఇద్దరు జాతకాలు అమోఘంగా ఉన్నాయంటే అబ్బాయి అమ్మాయి లెవెల్ కి సరిపోకపోయినా ఇద్దరికి పెళ్లి చేశాను. ఇప్పుడు వాడేమో పిల్లికి చెక్కిన ఎలకలా పారిపోయి. అన్నయ్య గారు, మీరు అలా కోప్పడకండి. వాడి మీద ఏమో దుష్ట శక్తులు పడ్డాయి. వాడి మీద కుక్కలు పడ్డాయన్నావు కాదు. అయ్యా, మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుని నా మాట వినండి. అసలు నిన్నయ్యే పంతులు, నీ మాట మీద కదా ఇంత దూరం వచ్చింది. నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే తొందరగా చెప్పాడు. అలాగే అబ్బాయి అమ్మాయి జాతకాలు అమోఘంగా మధ్యలో ఎవరో దారి మళ్లించారు. అయినా ఏమీ పర్వాలేదు. అమావాస్య రావడానికి ఇంకా 5 రోజులు వ్యవధి ఉంది కనుక ఈలోగా ఇద్దరి సంగమం జరిగిపోవాలి. ఆ తర్వాత పిల్లలే పిల్లలు. అయ్యో, అదంటే కుదురుతుంది పంతులు గారు. దానికో చక్కటి ఉపాయం ఆలోచించారు. ఆలోచించావా? మేడం, మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు? ముందు మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే. అలాగా, కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మేడం, నాదొక చిన్న రిక్వెస్ట్. నాకు బేసిక్ గా బ్యాక్ ఎక్కే అలవాటు లేదు. ఎప్పుడు ఎదరి నుంచి డ్రైవ్ చేస్తాను. సో మీ నడుము మీద కొంచెం చెయ్యి వేసుకుని. ఓ థ్యాంక్ యూ. అవును మేడం, మీ నడుము మరి స్ట్రాంగ్ గా ఉంది. ఎక్సర్సైజ్ గట్రా ఏమైనా చేస్తారా? ఐఎమ్ ఎ స్పోర్ట్స్ గర్ల్. ఓ, యు ఆర్ ఎ స్పోర్ట్స్ గర్ల్. ఐఎమ్ ఎ కాంప్లైంట్ బాయ్. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? అబ్బే, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఆహా, అడేంగప్పా, ఇది ఇడుపా. అంటే ఏంటి? అదే, మీ నడుము ఉడుగులా ఉందని తమిళ్లో చెప్తున్నా. తమిళ్ కూడా వచ్చా? అంటే ఈ మధ్య 30 రోజుల్లో తమిళ్ పుస్తకం కొనుక్కుని 20 ముక్కలు నేర్చుకున్నాను. సరే కానీ నా మొహం చూడకుండా నా అందం గురించి ఎలా చెప్తున్నావు? అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకుని పట్టుకుని చెప్పేయచ్చండి. మీరు ఎంత అందగత్తో మీ అందమైన నడుముని బట్టి చెప్పేయచ్చు. నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు. నోనో, నేను చాలా తక్కువ చెప్పానండి. ఇంత అందమైన శరీరం ఉన్న మీకు ఒక అందమైన పేరు కూడా ఉండాలి. అవునండి, చాలా స్వీట్ గా ఉంటుంది. మై నేమ్ ఇస్ మధురం. మధురం? ఆహా, మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. మేడం, మీకు పెళ్లి గట్రా అయిందా? నో, కుమారినే. ఒక్కసారి కూడా అవ్వలేదు. ఏంటది? పెళ్లి. ఓ, పెళ్ళా? అయితే మేడం ఒకసారి బండాపరా ప్లీజ్. అప్పుడు దిగిపోతారా? ఏమైంది? ఆనందం తట్టుకోలేకపోతున్నాను మేడం. మన ఇద్దరికి పెళ్లి అవ్వలేదు కదా. ఒక్కసారి మీరు హెల్మెట్ తీస్తే మీ ఫేస్ చూసి నేను ఇమ్మీడియట్ గా సాంగ్ వేసుకుంటాను. అప్పుడే చీకటి పడిపోయింది. మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియడం లేదు.
వామ్మో వాయో 50-50. బాయ్ బాయ్ మంత్రులు గారు ఐడియా అన్నారు, ఈ బండి ఏమిటి? రండి రండి చెబుతాను. మన మొబైల్ శోభను ఐడియా ఎలా ఉంది? బాగుంది బాగుంది. ఐడియా బాగానే ఉంది, కానీ అల్లుడు గారు ఏ తుప్పల్లో ఉంటారో ఏ బురదగుంట్లో ఉంటారో మనకి ఎలా తెలుస్తుంది? మీరేమీ బాధపడకండి. అల్లుడు గారు మన శోభనం సెటప్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. బొమ్మ కనిపించడం కాదు, నా పొత్తడి బొమ్మ కనిపించాలి. లేదంటే నీ గుండుకాయని గుండు చూస్తే పొడిచేస్తాను జాగ్రత్త. ఇంకా మాటలతో కాలయాపన చేయకండి. ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ శోభనం. అల్లుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ వ్యాన్లోకి తోసేయండి. మిగతా విషయం అమ్మాయి చూసుకుంటుంది. శోభనం క్షణాల్లో జరిగిపోవాలి. బయలుదేరండి. పంతులు మళ్ళీ ఏమైంది? ఏం లేదయ్యా, ఎందుకో నా ఎడం కన్ను అదురుతోందయ్యా. దాని అర్థం ఏంటంటావు? అయ్యా, మగవాడికి ఏ కన్ను అదిరినా అదృష్టమే. అదేమిటి పంతులు గారు, ఆడవాళ్ళకి ఎడమ కన్ను మగవాళ్ళకి కుడి కన్ను అదిరితే మంచిది అంటారు కదా, మీరేమో ఏ కన్ను అదిరినా పర్వాలేదు శాస్త్రం. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ చర్చించడానికి సమయమా? అవతల శోభనానికి వేళ అవుతోంది. తమగా అల్లుడు గారిని లోపలికి తొయ్యాలి. ఎందుకే నా పొత్తడి బొమ్మ ఏది? ఇదిగా ఇదిగా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. నాన్న ఒకసారి నా శోభనం గది చూడొచ్చా? ఏమిటమ్మా చూసేది? శోభనం గది శోభనం గదిలా ఉంటుంది, చూసుకోవాలా? నా పొత్తడి బొమ్మ శోభనం గది చూస్తానంటే నువ్వెవడు ఆపడానికి? దామ్మ చూద్దు గాని. అలాగే శోభనం గది నా చావు వచ్చింది. నీవు ఇక్కడ ఉండమ్మా, నేను వెళ్ళి వాడు చొక్కా పట్టి లాక్కొచ్చి నీ ఒళ్ళో పడేస్తా. చొక్కా పట్టుకోవడం కాదు, అవసరమైతే జుట్టు పట్టుకుని లాక్కొచ్చాయి. అలాగే జుట్టు పట్టుకొని లాక్కొచ్చేస్తా. పట్టుకో అబ్బాయిన గట్టిగా పట్టుకో అబ్బాయిన ఊరు పెట్టకింకా అబ్బాయినే. ఏరా కోయోడి మాటలు విని శోభనం చేసుకోకుండా పారిపోయేస్తావా? నిన్ను పదరా పద. ఏటండి ఏటి ఇలా కూర్చుండిపోయావు? ఎవడేమో వాళ్ళు బాయ్, నేను మీ ఎల్లుండి కాదు బాబోయ్, నేను మీ కొడుకును కాదు తల్లో, నేను వదిలేండి బాబోయ్ వదిలేండి బాబోయ్. నేను దొరకనంతే. ఆగండి, నేను పరిగెత్తలేను. అమ్మని అమ్మ రేయ్, ఇప్పుడు తప్పించుకున్నావు బాగానే ఉంది. నువ్వు మళ్ళీ నాకు దొరక్కపోతావా? నీ చేత శోభనం చేయించకపోతానా? నా పేరే శకుంతల కాదు. అదిగో ఆయనే. చూడండి అయ్యో అమ్మో, దొరికాడు కనిపించాడు. వాడే నా కొడుకు. దొరికాడు. ఆడేనా? వాడే. మా ఆయన ఎంత బాగా గుర్తుపట్టాడు. లేదా కోడలా ఎంచక్కా గుర్తుపెట్టుకున్నావమ్మా. కార్యం జరగకుండానే గుర్తుపట్టావంటే ఇక ఆ శోభనం కాస్త అయిపోతే నీ పట్టే పట్టు. మరేటనుకుంటున్నావు? నా కూతురంటే అల్లుడిది వీక్ బాడీ కదా, అందుకే టపేమని గుర్తుపెట్టి. సరే అన్నయ్య గారు. ఇదిగో అన్నయ్య గారు, ఆ మత్తు మంది ఏదో కాస్త నెమ్మదిగా పెట్టండి ముక్కు దగ్గర, ప్రాణానికి ఏమీ హాని లేకుండా. మూర్చిపోయారు. మరి శోభను అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. నాకు భయం వేస్తుంది. నీకెందుకమ్మా భయం? మేమంతా ఉన్నాం కదా, నువ్వు వెళ్ళు. నీకేం భయం లేదు, నీ పట్టు చూపించాలి. ఎక్కు అది అది.
హౌ ఆర్ యు? మీరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఎవడా నువ్వు? మిస్టర్ వినోద్, మీరెవరో నాకు తెలియదండి. అవసరం లేదు, నువ్వు నాకు బాగా తెలుసు. చాలా రోజుల నుంచి నిన్ను ఫాలో చేస్తున్నాను. ఎందుకని? నీ అవసరం నాకుంది. నా అవసరమా? ఏంటది? నువ్వు నాకు నచ్చావు, అందుకే నీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అది కూడా పర్మనెంట్ గా కాదు, జస్ట్ ఫర్ వన్ నైట్. నాన్సెన్స్. షట్ అప్ యువర్ డర్టీ మౌత్. నీకేదో మద పిచ్చి పెట్టినట్టుంది. నీలాగే ప్రతి ఆడది ఇలా బరి తెగించి రోడ్డున పడితే అది స్త్రీ జాతికి అవమానం. అరే, పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు బుద్ధి లేదు? చూడు బుద్ధ భగవానా, నీ ప్రసంగం వినడానికి ఇక్కడికి రాలేదు. నా కోరిక తీరుస్తావా లేదా? నీకు ఎంత చెప్పినా మత్తు దిగినట్లేదు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి తప్ప పరాయి స్త్రీలంతా నాకు తోబుట్టులతో సమానం. అర్థమైందా? అయితే నా ఆఫర్ ఒప్పుకోవా? చూడమ్మా, నేను నీకు తెలుగులోనే చెప్పాను, నాకు కన్నడం మలయాళం రావు. నేను పెళ్లి చేసుకుని నా పెళ్ళంతోనే హాయిగా ఉంటాను. నా కోరిక తీర్చకుండా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తా. నువ్వు అలాగే చూస్తూ ఉండు, మీ ఇంటికి వచ్చి పెళ్లికి పిలుస్తా. చూస్తూ ఉండు. గుర్తొచ్చాననుకుంటా. పాపం వినోద్, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇలాంటి చండాలమైన నీళ్లు తాగి ఎండనక కొండనక పిచ్చివాళ్ళ తిరుగుతున్నావు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నాతో వచ్చి. ఇదిగో, నీకు అప్పుడే చెప్పానా నా భార్య తప్ప వేరే ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడనని? శభాష్ వినోద్, నువ్వే గెలిచావు. నీ జాతకం, నీ భార్య జాతకం చాలా బాగుంది. బాగుందా? నీకెలా తెలుసు? ఏంటి మధ్య నువ్వు జాతకాలు చూడడం కూడా మొదలెట్టావా? నాకంతా తెలుసు. మీ ఆవిడ జాతకం బాలేదని చెప్పించిందే నేను. అదెలా అంటే, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? మీ అంకన్ని పోయాసం కట్టుకున్నారు కదా, బ్రహ్మాండంగా కట్టేశాను. ఈ దెబ్బతాడు ఆడు పిల్లని వదిలేసి లోపల ఉండాలా, బయటికి వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా, లోపల ఉండాలా, దిగి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఈ వేషం కట్టినప్పుడు నాకు బొప్పు తట్టింది. బొప్పుకు కూడా కొంచెం డబ్బులు ఎక్కువస్తే బాగుంటుంది. అలాగే. సారీ మేడం, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. చూసారా మేడం నా యాక్టింగ్ ఎలా అదరగొడేనో? ఆ వినోద్ నా దెబ్బతో పారిపోయినట్లే. ఇంక ఈ జన్మలో పెళ్ళ వంక చూడటం మేడం. వినోద్, నీలాంటి భర్త దొరకడం మీ ఆవిడ అదృష్టం. మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టి పాపం చేశాను. ఇక నుండి ఇలాంటి తప్పులు చేయనని నీకు మాటిస్తున్నాను. ఆలస్యం చేయకుండా నువ్వు మీ ఆవిడ దగ్గరికి వెళ్ళు వినోద్. ఉంది కదా, చూసుకోవచ్చు కదా. బస్ ఎప్పుడు ఎంతదండి? నేను దానికోసం ఎయిటింగ్ రావాలి. ఏంటయ్యా గోలా గోలా? వస్తుందంటారా? ఇదిగో ఇందక్కడ చూస్తున్నాను. ఓ పక్కన ఒకటికి వెళ్ళాలి, వెళ్ళలేవు. ఇంకో పక్కన పెళ్ళాం టెన్షన్ లో ఉంటే అది వస్తుందా ఇది వస్తుందా నా దుంప దింపుతున్నావు. ఇక్కడ నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. ఇంకొకసారి కెలికావనుకో నీ మీద పోసేస్తాను. ఎందుకండి ఏండే మిమ్మల్ని ఏంటండి? వెళ్ళిపోతున్నారు ఏంటండి? శకుంతలమ్మ ఈ రోజే ఆఖరి ముహూర్తం అని చెబుతోంది. ఏంటది? పంచాంగం. సరిగ్గా ఈ రోజు రాత్రి 12:39:17 దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది.
కష్టపడి పట్టుకున్నారు కుర్రాడిని కానివ్వండి, ఎవరికి ఏ గండము లేదు. ఇక తేడా వచ్చిందనుకో నీ గండం తప్ప. కుర్రాడు దొరికాడు కదా, ఇంకా ఎందుకు ఈ యువత? అర్థమైందిగా, గడియారం పెడుతున్నా. ముహూర్తం టైంకి ముగించకపోయావో నా సంగతి తెలుసుగా, చంపేస్తా. వామ్మో వాయో, మీరు అనుకున్న మనిషి నేను కాదండి. నా సొల్றது పురింజిక మాటంగిరింగ్లే. పురుగులు పడుతున్నాయంటే నన్ను అర్థం చేసుకోమంటున్నానండి. ఈ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగవు. ఇప్పుడు ఈ వాచ్ తో నేనేం చేయాలండి? శాస్త్రి గారు చెప్పేది చేసి చావు. శాస్త్రి గారు, మీరు టైం చెప్పారు తప్ప ఏం చేయాలో చెప్పలేదు. ఏంటి మ్యాటర్ చెప్పలేదు? చెప్పండి సార్, ఆ టైంకి నేను లోపలికి వెళ్ళి ఏం చేయాలి? ఏం చెయ్యాలంటే నువ్వు ఫేస్ అర్థం చేసుకో, నువ్వు చెప్పవయ్యా. అదే చెయ్యాలి, అర్థం చేసుకో. అదోకే, ఈ గడియారం చూసుకోవడంలో సపోజ్ మూడు పోయింది అనుకోండి, అమ్మాయే భయపడి ఏ పక్కకో వెళ్ళిపోయింది అనుకోండి, ఇందాక మీరు 17 సెకండ్ చెప్పారే అది కూడా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? బయటికి రావాలా? ఎందుకు? మీరు పెట్టిన ముహూర్తం ఫెయిల్ అయిందని చెప్పాలి కదండి. బాబు, నీతో నా వల్ల కాదు, నేను వస్తాను. అయ్యా వెళ్ళి వస్తాను. మంత్రులు అటు కాదు ఇటే, నీకున్న మొత్తం కాస్త పోతున్నట్టు కొంది. నువ్వు గట్టి పడుకో. పదరా లోపలికి, కావేరి రెడీగా ఉంది. చూడండి, కాదని చెప్పినా మీరు వినట్లేదు, తర్వాత మీరే ఏడుస్తారు. ఏడ్చే పని లేదు, అన్ని కనుక్కున్నాం, ఏమీ జరగదని శాస్త్రి గారు చెప్పారు. ఎందుకు జరగదండి? లోపలికి వెళ్తే అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అది జరగాలనేగా నేను లోపలికి పంపేది. ఊరికే కసపెట్టదు. తీసురా, ఆడు అలాగే అంటాడుగానే లోపలికి తీసుకెళ్ళు. ఆగండి. మా ఆయన డబుల్ ఫోజు. పదవుల కోసం కుట్ర జరగడం చూశాను, డబ్బుల కోసం కుట్ర జరగడం చూశాను, భూ కబ్జాల కోసం కుట్ర జరగడం చూశాను, కానీ ఇలా శృంగారం కోసం, అది నాకు దక్కాల్సిన శృంగారం కోసం కుట్ర జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదే. అమ్మా, అతనే మీ వాడు. అమ్మా, ఆ గదిలోకి వెళ్ళాల్సిన వాడు కాదే, నేనే. కళ్ళు చూడలేదని మోసపోవద్దు, ఇంత కంగారులో మర్చిపోయాను. నేనే వినోదనే, నన్ను నమ్ము. అమ్మయ్యా, ఓకే. అవునండి, అతనే మీ అల్లుడండి. అతన్ని లోపలికి పంపండి, నేను బయటికి జంపండి. ఏట్రా ఏటల్లుడు, ఈయన్ని నేను లోపలికి పంపించాలా? అర్థమైందిరా? అర్థమైంది. ఆడెవడో కోయోడు బుడబొక్కలోడు చెప్తే నమ్మేసి వస్తావేమోనని భయం వేసి వీడెవడో డూప్లికేట్ గారిని రంగంలో దించేసి పారిపోవాలని చూస్తున్నావా? చంపేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎలబయ్యా, నువ్వు తీసుకెళ్ళాము. కావేరి నా పెళ్ళం, నా సొంత పెళ్ళం. మాట్లాడుకో. ఏట్రా మీ ఇద్దరు జుగలబంది? మీ ఇద్దరిలో అసలు ఎవడో నకిలీ ఎవడో తెలియకుండా పోయింది. ఇంతకీ మీ ఇద్దరిలో నా అల్లుడెవరో ముందు తేల్చండి రా. మావయ్య, నేనే అసలు సిసలేండి మీ మేలిం బంగారాన్ని. అవునండి, అతనే మీ అల్లుడు. అతనితోనే మీ అమ్మాయికి అదనమాట. నన్ను వదిలేస్తే నేను జై జిందాబాద్. నువ్వే నా వినోదం అని ఇదేదో తేలే వరకు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు అసలైన వినోదం నేనేనమ్మా, నన్ను నమ్మండి. కావేరి, నువ్వైనా నమ్ము. నువ్వు కాదు. మంచి మాట చెప్పావు. చాపిల్లకి ఈత నేర్పాలా? మా వినోద్ ఎవరో కావేరికి తెలీదు. ఇక మాట్లాడింది చాలు గాని బయటికి వా. అమ్మా, ఇన్ని రోజులు మీకు కనబడకుండా పారిపోయిన మాట నిజమే, కానీ నా తప్పు తెలుసుకుని వచ్చాను కదా. మళ్ళీ ఫిట్టింగ్ ఏంటే? ఫిట్టింగ్ లేదు, పేడ మీద బుట్ట లేదు. పోతావు లేదా బయటికి? ఇదిగో కావేరి, నన్ను నమ్ము, నేనే నీ మొగుణ్ణి. చిపో, పారిపోయిన వారే భర్త, నువ్వు కాదు. లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ చేద్దాం పదండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు పాపలు. ఇప్పుడు ఇలా ఇంప్రెస్ చేయడం ఎలా చెప్పమా? అరే అగండ్రా, జిప్సీ ఇక్కడే ఉన్నదంటే వాళ్ళు లోపల ఉండి ఉంటారా?
ఇప్పుడు ఈ విలన్ గ్యాంగ్ ఆ బ్యూటీస్ అటాక్ చేస్తారన్నమాట. ఐడియా. వివేకు, ఆ అమ్మాయిల ముందు వీళ్ళని కుమ్మేస్తే పాపలు నీకు ఫ్లాట్. ఇక్కడ జరగాలాడేస్తున్నారా? పాపలు మిమ్మల్ని ఇలా చూస్తుంటే తెగ మూడు వచ్చేస్తుంది. మీరు ఇక్కడి నుంచి ముందు మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళకపోతే మీరేమన్నా మీ ఒంటి మీద బట్టలు ఇప్పేసుకుంటారా చిరాగ్గాను? చూడండి అబ్బాయిలు, మీరు మాతో జలకాలాడడానికి మాకు ఏ అభ్యంతరం లేదు. కాకపోతే ఇదంతా మనకు అవసరం అంటారా? వీడొకడు నోటీస్ నాయాల. మీరు కానివ్వండి. చూడండి, ముందు మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రండి. ఎందుకు మళ్ళీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు? ఇప్పుడు చూడవే, వాళ్ళు ఎలా కూతుర్లా తయారై వస్తారు. నువ్వు చెప్పినట్టే డ్రెస్ పవర్ మట్టుకు నాదే రే, దాని జోలికి ఎవరు పోకండి రోయ్. హాయ్ గే రే పక్కన మేము నీకోసమే వెతుకుతున్నారా? కరెక్ట్ టైంకి దొరికావురా. మంచి టైంలో వచ్చి మూడంతా అవుట్ చేసావు. ఎవరినైనా క్షమించవచ్చు కానీ ఇలా కామదాహాన్ని పాడు చేసే వాళ్ళని అస్సలు క్షమించకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్? బానిసల్లారా, బానిసలకింత అహంభావమా? అడవి దున్నల్లా ఉన్నారు. ఆడపిల్లల మీద, అందులోనూ అబలల మీద మీ ప్రతాపము. మీరు గనక మగవారైతే, మీకు గనక ధైర్యం ఉంటే, దమ్ముంటే, ఇంకా ఏదైనా ఉంటే వారి మీద కాదురా, నా మీద చూపించండి మీ ప్రతాపము. వాంగడ మడంగ్లా పాతకలా ఎత్తడి. లేడీస్ ప్లీజ్ వాకౌట్. తొందరగా వెళ్ళిపోతాం. మమ్మల్ని ఇలా కొట్టడం నీకు అవసరం అంటావా? కాలు తినేవాడు ఒకడుంటే వాడు మోకాలు తినేవాడు ఇంకోటి ఉంటాడు రా. దేనికండి? మమ్మల్ని రౌడీల నుంచి కాపాడినందుకు. దాంట్లో ఉందండి, ఆపదలో ఉన్న లేడీస్ ని సాటి జెంటిల్మెన్ గా ఇట్స్ మై డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, రిచార్జబిలిటీ ఎక్సెట్రా. మీరేం అనుకోకపోతే మా ఇంటికి లంచ్ కి రావాలి. లంచ్ కంటే అది ప్లీజ్ రండి. ఏంటి మీ ఇంటికి రావాలా? మా ఇంటికి. ఓ మీ ఇంటికేనా? ఆయన కూడా నాకు కొంచెం మొహాలు. మా ఇల్లు చాలా బాగుంటుందండి. అంటే ఆయన అబ్బా మీరు రండి. దున్నపోతు లాంటి పర్సనాలిటీలు పెట్టుకొని ఆఫ్టర్లకు చిట్టుగా చేతిలో తన్నులు తిని ఇలా బట్ట లేకుండా అవమానంగా ఉందిరా. టెన్షన్ పడకు, ఒక్కోసారి తన్నులు ఒంటికి అబ్బా మంచిదే అబ్బా. అన్నా వాడేనన్నా, బతుకుంటే బొచ్చేనా అమ్ముకొని బతకొచ్చు కదా. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదన్నా. చూస్తాను ఏంటిళ్ళు వచ్చారు, చూశారు, పారిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గోలా గోలాని. ఏట్రా నీ పెళ్ళాం చెప్పేది నిజమేనా? ప్రతిరోజు నువ్వు తాగొచ్చి తంతనవట? తప్పు నాది కాదండి, నా కాలు తంత ఉందండి. ఏ ముగ్గులు ఇరిగేటట్టు తంతనవట? అది కూడా నా కాలే తంత ఉందండి. అంటే నీ కాలదే తప్పంతావు. ఏట్రా అన్ని తప్పులు చేసిన కాలే అనికిరా నరికి సెల్లో వేసి. ఆగండి ఆగండి బాబు, మీకెందుకు ఆశ్రమ? నేనే నా కాలు తీసి ఇచ్చేస్తాను. ఏట్రా నీ ఏ అబ్బా చెక్క కాలు ఎట్టేసుకుంటే రామాలు ఆడుతున్నావురా? రే ఆ రెండో కాలు కూడా నరికి. నన్ను క్షమించండి బాబు, నా తప్పేం లేదండి. ఈ హెడ్ గారు డబ్బులన్నీ తీసుకుని ఈ నాటకం ఆడమన్నారండి. బుక్ చేశాడు చూడండి రే,
ఈసారి గనక ఏదైనా జరిగినది అనుకో ఆ రెండో కాలు కూడా నరికి పారేస్తాను. ఈ కాల్ని నీ మూవిని అట్టుకో. అలాగే సార్. యారా ఎంత నొక్కేసినావేటి? సార్ అది సరేనేరా, నొక్కిందేదో నొక్కేసినావు కదా. కొత్త వాషింగ్ మిషన్ అట్టుకెళ్ళి నా సెకండ్ సెటప్ ఇంట్లో ఎట్టేసిరా. చెప్పింది చెయ్య. అలాగే సార్. హలో సార్, మీకే సార్. ఎవరు రాడు? అలా ఇక్కడ ఎస్ఐని అక్కడ ఎవరు? ఎస్పీ గారు మీరా? ఓకే సార్, నమస్తే సార్. చేసేస్తాను సార్. అలాగే బుక్ చేసేస్తాను సార్. సర్ది ప్రమాణకంగా సార్. ఈ కేసులేటో, ఈ గొడవలేటో, ఈ బుక్స్ వేయడాలేటో ఏటి అర్థం సార్ కావట్లేదు. మీరేం టెన్షన్ అవ్వకండి సార్, కొంచెం చెవిలా పడేస్తారా? ఏటో అనుకున్నాను రా. ఓ మినిటర్ రికమెండేషను కొట్టోడివి పనికి మాలోడివి అనుకున్నాను. పర్లేదు రోయ్, మంచి ఐడియా ఇచ్చినావు. బాబా సిగ్గుతో చచ్చిపోతున్నారా బాబు. అరే ఎంత పని అయిందిరా. వేసుకుందామంటే బట్టలు లేవు, కొనుక్కుందామంటే డబ్బులు లేవురా. డబ్బులతో పనేంట్రా? నేను అక్కడ అరే మామ ఎక్కడిరా? దెబ్బలు తింటే తిన్నాం గాని ఆ అమ్మాయిల దగ్గర నీ నగలు నొక్కేశానుగా. అబ్బా అబ్బా ఈ అబ్బా. అరే ఇప్పుడు మనకు బట్టలేనారా? బట్టలతో పనేంట్రా? ముందుకెళ్తే ఒక ఇల్లు ఉంటుంది, అల్లకెళ్ళి డ్రెస్సులు చేంజ్ చేసుకోవచ్చు. పదండ్రా. తేతడి పోచమ్మ గుడి. ఏమిటి బాబు మీ బాడీ ప్రదర్శనలు బహుసిగ్గుగానున్నది. ఎక్సర్సైజ్ చేద్దామని జిమ్ కోసం ఎతుకుతున్నాం. అయితే నాతో రండి. అరే తడి, వాడు అదో టైప్ లో ఉన్నాడ్రా. వాడు ఏ టైప్ అయితే మనకెందుకురా, మనకు కావాల్సింది బట్టలు. కానీ కొంపదీసి వాడు ఆ ఇంటి కనుక తీసుకెళ్తే వాడు గాని వాళ్ళ ఇంటికి కానీ తీసుకెళ్ళాడు అనుకో, అంతకంటే అదృష్టం ఇంకోటి ఏముంటుందిరా. రండి. అమ్మో వీడేంట్రా మాడాల తేడాగా ఉన్నాడు. అకాయ్ అకాయ్ ఎంతమంది బయలుచ్చారు చూడు. అక్క వాళ్ళంతా వేస్ట్ గిరాకులే. వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా లేవు. వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలు చూడు, అందరూ అపర కుబేర తమ్ముళ్ళలా ఉన్నారు. అయ్యో బయట ఎండగా ఉంది, లోపలికి రండి బావలు. రండి బాబు, లోపలికి వచ్చి మసాజ్ చేయించుకోండి. మేమిప్పుడు స్నానాలు చేయాలి, బట్టలు వేసుకోవాలి. చేద్దురు గాని బాబు, ఒకేసారి ఆ పని అయ్యాక స్నానం చేసి బట్టలు వేసుకుంటా. అక్క వీళ్ళకి అప్రెంటిస్లు పనికిరారు. ఆ సీనియర్లు ఉన్నారే, వాళ్ళైతేనే కరెక్ట్ గా సరిపోతారు. అమ్మాయి గజం పర్వతం. రండి. నచ్చారా బాబు? అయితే నగలు ఇచ్చేసి లోపలికి తీసుకెళ్ళండి. నగలంట్రా? నగలే కదరా. ఆగిపోండి అంతే. వీళ్ళంతా మన కస్టమర్లేనా? పదండ్రా. చూడు లక్ష్మే, నన్ను ఏడ్చేయమంతావు. పై నుంచి ఒకటే ప్రెజరు ప్రెజరు ప్రెజరు. కేసు బుక్స్ వేయండి బుక్స్ వేయండి బుక్స్ వేయండి అని. అందుకని తప్పలేదు. ఏట్రా నా లాంటి పెట్టుకున్నావు? సార్ మేము అలాంటి వాళ్ళం కాదు సార్. ఈ కొంపకు వచ్చిన వాళ్ళందరూ ఇటువంటి కబుర్లే దొబ్బుతారా? తీసుకెళ్ళడా? ఏంటి మీకు బొట్టెట్టు చెప్పాలా? రండి. అందరూ వరుసగా నించోండ్రా. సార్ పాపలను లోపలికి తీసుకెళ్లి మర్యాదలు చేయమంటారా? ఏటో అనుకున్నాను కానీ నువ్వు చాలా డెవలప్ అయిపోయినావురా. ముందాలని అట్టికెళ్ళి నా పర్సనల్ రూమ్ లో ఎట్టి మర్యాదలు చేస్తా ఉండు, నేను వచ్చి గడి ఆడతా. చెప్తాను. ఇంకా నిలబడి చూస్తున్నావేట్రా? మర్యాదగా నగలన్నీ తీసి ఏడెట్టుకోండి. సార్ మీరు అనుకున్నట్టు ఇవన్నీ ఒరిజినల్ నగలు కాదు సార్, ఉత్తుత్తి నగలు సార్. ఏ ఆడోళ్ళ దగ్గర కొట్టుకొచ్చినారా ఈ మహారాణి నగలు? మర్యాదగా తీసి ఎడతారా లేదా?
ఏరా ఏరగా చెప్పాలా నీకు తీసి ఎట్టవేట్రా సార్ ఈ నగలు మీకు అవసరం అంటారా సార్? ఈడెవడ్రా బాబో తెక్క తెక్కగా మాట్లాడేస్తున్నాడు ఈ నేట్ చెయ్యాలరా సార్ వీడి పేరు తిక్కారా అగా ఒరే నువ్వు ఒక్కసారి వెనక్కి తిరగరా సార్ అది తీరుడే బాబు సార్ ఎట్లాగూ మా నగలని ఇచ్చేసాం కనీసం బట్టలైన ఇప్పించండి సార్. బట్టల బట్టల ఒరే మీకు బట్టలు ఇవ్వకుండా ఎట్టా ఉంటానరా ఒరే 101 సార్ ఏట్రా నీ వాలకం సొత్తుంటే మర్యాదలు బాగా చేసినట్టున్నావు. లేదు సార్ మీ పర్సనల్ రూమ్ లో గాలి ఆడట్లేదు సార్. సరేనే నా పర్సనల్ రూమ్ లో నుంచి బట్టలు అటుకురా సార్ ఆ బట్ల అలాగే ఎరా వీడికి ఏటైనదిరా అలా పడిపోనాడు ఏమైందంటారేంటి సార్? ఈ కప్పు భరించలేక మా వాడు కోమల్లోకి వెళ్ళిపోయాడు. వద్దు సార్, మీరు వద్దు, మీ బట్టలు వద్దు, మమ్మల్ని వదిలేయండి సార్. ఒప్పుకుంటే బస్ స్టాండ్ దగ్గర పాత బట్టలు కొనుక్కొని బతుకుతాం కానీ ఈ బట్ట మాత్రం వద్దు సార్. ఏమండి మీ ఇంట్లో వాళ్ళు భయం ఎందుకు, నేనున్నానుగా, మీరు రండి. మా డాడీ ఏమనరు. డాడీ ఏమ్మా ఇతని పేరు వివేక్. నమస్కారం అండి. నన్ను నా ఫ్రెండ్స్ ని రౌడీల నుంచి కాపాడారు. చాలా మంచివారు డాడీ. అందుకే మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అలాగే లంచ్ కూడా. నువ్వేం చేసినా అందులో న్యాయం ఉంటుందమ్మా. వెళ్ళు బాబు, అబ్బాయిని లోపల తీసుకెళ్ళమ్మా. రండి. తన్నుడు స్వామికి, 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 తన్నుడు స్వామికి. రండి స్వామి వారికి బాగా ఇష్టమైన ఆ ధూపం వేయండి. తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి. స్వామి తమరు పాడి మీద ఇచ్చేశారండి స్వామి. జీవనయాత్రలో ప్రతి ఒక్కరూ గమ్యం చేరడానికి ఏదో ఒక వాహనం వాడతారు నాయన. కొందరు సైకిల్ వాడతారు, మరికొందరు బైకులు వాడతారు, ఇంకొందరు కార్లు వాడతారు. ఎవరికైనా చివరి వాహనం చింతలేని పాడే కదేటి. తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి. రే లచ్చిగా ఎంతిచ్చాడేటి? హాఫ్కి ఇచ్చాడా, క్వార్టర్కి ఇచ్చాడా? శాంపిల్కి 50 ఇచ్చాడురా. శాంపిల్ పడుకో నాయనా. స్వామి మీ పాదధూళి కూడా తాకలేదే? అప్పిగా స్వామి పాదధూళి చెప్తాం స్వామి. ధూళి పడినది లేము పొమ్ము. నువ్వు ఇచ్చిన 50 రూపాయలకి ఇదే ఎక్కువ. లే లాగే లేవరా. ఆగాగు, పైసల్ పైసల్. ఫుల్లా ఆఫా? ఆఫ్ కొంచెం తక్కువ. సరే వచ్చి పడుకోమను. కాలు జారినది కదేటి లేము. ఆగు, పైసల్ ది పైసల్ పైసల్. నే చెప్పేదాన్ని బట్టి నువ్వు షాక్ అవుకు. మనం ఎక్కడా ఎప్పుడు చూడనటువంటి నోటు 1000 రూపాయల నోటు వచ్చింది. అయితే పడుకో. వెయ్యే రమ్ము, విస్కీ, బ్రాండీ, కోడి, మేక, గొర్రె, కోడి, మేక, గొర్రె. లచ్చిగా అప్పిగా లచ్చిగా. గురువు గారు షాక్ అయిపోయారా? అసలు నా జాతకం చాలా దరిద్రంగా ఉన్నట్టుంది. నేను వచ్చి తన్నుడు స్వామిని కూడా పైకి తన్నేశానే. ఛే.
గుడ్ నువ్వా గుడ్ మార్నింగ్ గౌతమి గారు. బాగా నిద్రపోయినట్టున్నారు. లేదండి, రాత్రంతా అసలు నిద్ర పట్టలేదు, ఎందుకో తెలీదు. మా ఇంట్లో దోమలు కూడా లేవే. వాట్ ఏ జోక్. కానీ నవ్వరాలేదు. అంటే రాత్రంతా మీరు నన్ను డిస్టర్బ్ చేశారు కదండి. నేనా? మీ అమ్మమ్మ. లేకపోతే ఏంటండి, రాత్రి మీరు వచ్చి నన్ను బాగా ఇబ్బంది పెట్టేశారు. రాత్రి నేను మీ రూమ్ లోకి రాలేదు కదండి. రూమ్ లోకి రాలేదండి, కల్లోకి వచ్చారు. చంపారు పోండి, భయపడి చచ్చాను. ఇంతవరకు వచ్చాక ఇంకా దాయడం దీనికి గానీ మిమ్మల్ని సూటిగా క్వశ్చన్ వేస్తాను, స్వీట్ గా ఆన్సర్ ఇస్తారా? ఏంటది? உங்களுக்கு என்ன பிடிச்சிருக்கா? అదేనండి, తమిళ్లో మీకు నేనంటే ఇష్టమా అని అడుగుతున్నాను. ఇంత సడన్ గా అడిగితే ఎలాగండి? పోనీ బాగుంటాయి అడగమంటారా? ఊరుకోండి, ప్రేమలన్నీ సడన్ గానే పుడతాయి. చెప్పండి. మా డాడీని అడగండి. అంటే నేనంటే మీకు ఇష్టమేగా? వాయ్యో వివేకు, మన రొట్టె విరికి గులాబ్ జామ్ బౌల్లో పడింది. ఏమిటి తల్లి అలా సిగ్గుపడుతున్నావు? ఏమిటి విషయం? ఏం లేదు డాడీ, వివేక్. అర్థమైందమ్మా, పెళ్ళే వద్దన్న దానివి సిగ్గుపడుతున్నావంటే వివేక్కి నీకు తప్పకుండా పెళ్లి జరిపిస్తానమ్మా. అయితే వివేక్ మన ఆస్తికి ఆశపడుతున్నాడా లేదా అని చిన్న టెస్ట్ చేసి చూస్తాను, సరేనా? ఓకే డాడీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రండి సార్. వివేక్, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. గౌతమి గారు మీతో ఏమన్నా చెప్పారా సార్? అంతా చెప్పిందయ్యా, అందుకే నీతో కొన్ని నిజాలు మాట్లాడాలని వచ్చాను. అంటే గౌతమి గారిని నాకిచ్చి పెళ్లి చేద్దామన్న విషయం చెప్పడానికి వచ్చారా సార్? ఒక రకంగా అదే అనుకో. ఇంకా మిగతా రకాలుగా ఆలోచించి టైం వేస్ట్ చేయకండి అంకిల్. ఆలస్యం అమృతం విషయం అన్నారు. సారీ సార్, అంకిల్ అనేసాను. పర్వాలేదయ్యా, పెళ్లి విషయంలో కంగారు పడకు. నాకు పెళ్లి మ్యాటరే కదండి ముఖ్యం, మీరు విషయాన్ని చెప్పి కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏమి లేదు బాబు, ఈ ఇల్లు నాది కాదు, నా ఫ్రెండ్ది. వాడు అమెరికాలో ఉంటున్నాడు. ఇకపోతే నేను బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నెల నెలా పెన్షన్ వస్తుంది, దాంతో మేమిద్దరం గడుపుతున్నాము. గౌతమి పేర చిల్లిగా అవ్వలేదు. ఈ విషయాలన్నీ నీకెందుకు చెప్తున్నానంటే, మీరు ఇంకేం చెప్పక్కర్లేదు అంకిల్. సాక్షాత్తు 56 కేజీల బంగారు బొమ్మ నా చేతిలో పెడుతున్నారు. నాకు ఇంకేం కావాలి? ఎలాగో నేను అనాథనే, నాకు కానీ గౌతమికి కానీ మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తే పెళ్లి చేసుకుంటాం. దట్స్ ఆల్. తప్పకుండా మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను బాబు. థ్యాంక్స్ మావయ్య గారు. వస్తాను. గౌతమి డార్లింగ్, 3వ వారంలోనే నా ఛాలెంజ్ తీరబోతోంది. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. అమ్మా, పెళ్లి కూతుర్ని పిలిపించండి. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. బాబు, తాళి కట్టు నాయనా, లేచి.
ఓం మాంగళ్యం వధూవరులిద్దరూ అరుంధతి నక్షత్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి. వివేక్ నువ్వు చూడు. మన పిచ్చి గాని అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా గౌతమి? అదేంటి వాయిస్ వేరేలా ఉంది? ఏం లేదు, పూలన్నీ అడ్డంగా ఉన్నాయి కదా అందుకని. అయితే పువ్వులు తీసి చూడొచ్చుగా. తీయి, తీ వివేక్. డాక్టర్, అమ్మాయికి ఏమైంది అసలు? కంగారు పడాల్సింది ఏమీ లేదండి, కొంచెం స్పృహ తప్పింది. 5 నిమిషాల్లో కళ్ళు తెరుస్తుంది. ఇదంతా నా వల్లే జరిగింది డాక్టర్. ఎలా? చెప్తాను డాక్టర్. నాకు గౌతమికి పెళ్ళైన వెంటనే నాకు ఆర్మీ నుండి కాల్ వచ్చింది. యుద్ధం జరుగుతుండగా మంచులో కాలు జారి లోయలో పడ్డాను. ఎలాగోలాగా అక్కడి నుంచి కష్టపడి మా గుడారానికి చేరుకున్నాను. నన్ను చూసిన మేజర్ ఆశ్చర్యపోయి నాకు ట్రీట్మెంట్ ఇప్పించి మనిషిగా చేశారు. కానీ అప్పటికే నేను చనిపోయానని మా వాళ్ళకి మీకు ఫ్యాక్స్ పంపించారు. వెంటనే నేను మామయ్యకి ఫోన్ చేశాను. అవును డాక్టర్, సుందరం నాకు ఫోన్ చేయగానే కాలు చేయలేదు. ఎలాగైనా వివేక్తో పెళ్లి తప్పించాలని నిర్ణయించుకున్నాను. వెంటనే మా అమ్మాయి ఫ్రెండ్ హనీకి ఫోన్ చేశాను. హనీ మత్తుమంది ఇచ్చి వివేక్ని తీసుకెళ్ళింది. వెంటనే గౌతమ్కి ఈ విషయం చెప్పాలని కారులో బయలుదేరాను. కారు రిపేర్, సెల్ ఫోన్కి సిగ్నల్ దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఏంటి బ్రదర్, కారు మీకు డాష్ ఇచ్చిందా లేక మీరే ఇచ్చారా? అర్జెంటుగా నా పెళ్ళాం పెళ్లికి వెళ్ళాలని మధ్యలో కారు రిపేర్ వచ్చింది. మీరు సహాయం చేస్తే మళ్ళీ నా పెళ్ళాం మెళ్ళలో నేనే తాళి కడతాను. నీ పెళ్ళానికి మళ్ళీ పెళ్లి, అది ఇంకొకరితో, అంతేనా? ఇదేదో కొత్త సినిమా టైటిల్ లాగుందే. ఎవరో ఆ పెళ్లి కొడుకు? వివేక్ అని మా మామయ్య చెప్పాడు. ఆఖరికి నీ పెళ్ళానికి ఎసరు పెట్టాడన్నమాట. వాడు మీకు తెలుసా? వాడా? పెద్ద ముదురండి బాబు. ఆ వివేక్ గాడి కోసమే మేము కూడా వెతుకుతున్నాం. నువ్వు చెప్పేవాడు మేము పట్టుకోవాలనుకున్న వాడు ఒక్కడే అయితే నువ్వు వాడిని మాకు పట్టివ్వాలి. వాడైతే మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకే రండి రండి. ఏమండి, నన్ను క్షమించండి. ఓకే గౌతమి. చనిపోయిన మీరు తిరిగి కనిపించేటప్పటికి నేను షాక్కి గురయ్యాను. మీరు సరైన టైంకి తిరిగి రాబట్టే మనం ఒకటయ్యాం. అంతా భగవంతుడి దయండి. మన ఇద్దరినీ కలిపింది దేవుడు కాదు, బయట ఉన్న మనుషులు. మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మామయ్య రండి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. నాకు హెల్ప్ చేసింది వీళ్ళే మామయ్య. నమస్కారం. నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ బ్రదర్స్. మీరు సరైన టైంకి తీసుకురాకపోతే నేను నా భార్య కలిసేవాళ్ళమే కాదు. చూడనా, నీ పని పూర్తయింది, మరి మా పను? మాకు వివేక్ గారిని చూపిస్తానన్నా. వాడిని హనీ అనే అమ్మాయి తీసుకెళ్ళింది. అసలు వాడిని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటదంటారు? హనీ ఎప్పుడు బంజారా హోటల్లో డాన్స్ చేస్తున్నా, వాడిని అక్కడికే తీసుకెళ్ళి ఉంటుంది. ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శతమానం భవతి శతాయః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియ. ఒరే శంకర శాస్త్రి చెప్పరా, సోమవారం తర్వాత ఏ వారం వస్తుంది? మంగళవారం గురువు గారు. చూసారా నా శిష్యుడిని ఎంత ఉద్ధనుడిగా తీర్చిదిద్దాను. ఏమ్మా విశాలాక్షి, బాగున్నావా? నిన్ను చూస్తుంటే జాలేస్తుందమ్మా. వాడని పువ్వులా అలాగే ఉన్నావు. నన్ను చూడు, పిల్లా పాపలతో ఎంత సంతోషంగా ఉన్నాను. మీ ఆయన అదే కేశవ శాస్త్రి గారు గుళ్ళో గంటలు కొట్టడం, అర్చన చేయించడం తప్ప సంసారంలో సరిగమను పలికించడం ఏమైనా ఉందా లేదా? నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందమ్మా. తరుక్కుపోతే వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకోండి. అంతేకాని నా మానాన్ని నన్ను వదిలేయండి. అయినా ఇప్పటికే ఆలస్యమైనట్టుంది. అక్కడ పూజారి గారు, మీ భర్త గారు పూజ మీద పూజ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళండి వెళ్ళండి. అయినా మాకెందుకు లేవా? సోమయాజి వ్రతము ఏమండి? ఎవరు? నువ్వా? కాస్త ఆగు.
అనుకుంటాం కానీ సోమయాజి వ్రతం అనుకున్నంత తేలికేమి కాదు. ఏమండి నిన్ను కాస్త ఆగమని చెప్పాను కదా. ఇప్పుడు ఈ సంసారం నిబంధనలు వీటికి దూరంగా ఉండడం చాలా కష్టమండి. ఏమండి కడుపుకు అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా? ఆగమని చెప్పాను కదా, ఆగలేవా? ఆగి చావలేవా? గోయవే. ఇన్నాళ్ళుగా ఆగుతూనే ఉన్నాను. నేనంటే భయం ఉనికిది వస్తుంది. అమ్మో, ఇంటి దగ్గర ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాము. పస్తు పడుకుంటే నీరసం వస్తుంది. వస్తున్నా. అబ్బా, ఈ ఎర్రశీరలో ఉంటే పొలంలో ఆరబెట్టిన పండు మిరపకాయలాగా ఉంది. వీటికి ఏం తక్కువ లేదు. ఏమిటే విశాలాక్షి, భారతదేశంలో పెట్రోల్ రేట్ల అలా మండిపోతున్నావు? ఏమైంది? వాట్ ఈస్ ద మ్యాటర్? ఏముంది నా బొంద? అందరి జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది. నా జీవితమే 3 వారిన చెట్టులా తయారైంది. ఓహో అదే, మరి చెప్పవే. ఒరే శంకర శాస్త్రి, అమ్మగారికి 3 గులాబీ పువ్వులను 6 గుమ్మడికాయలు బట్రా. నేను చెప్పింది అది కాదు. మరి ఇంకేమిటి? అర్థమయ్యేటి చెప్పు. మీకు అర్థమైతే నాకెందుకు తిప్పలు? ఓసి నీ అమ్మ కడుపు మాట, సరిగ్గా చెప్పవే. ఏంటి చెప్పేది? అబ్బో, గట్టిగా అరవకే. నువ్వు సౌండ్ పార్టీవని తెలుసు. ఇది ఇల్లు కాదు, ఆలయ ప్రాంగణం. అలా తిడితే బాగుండదు. నువ్వు ఇంటికి వెళ్ళవే, అవే సర్దుకుంటాయి. సర్దుకుంటాయి 5 సంవత్సరాల నుంచి సర్దుకుంటూనే ఉన్నాను. కానీ ఏమైనా అంటే సోమయాజ వ్రతం అని నా నోరు నొక్కేస్తున్నారు. నాకు మాత్రం రక్త ప్రసరణ ఉండదంటే ఇగో ఆ సోమయాజి వ్రతం తొందరలోనే పూర్తవుతుంది. అది అయిపోయిన తర్వాత అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టవే. పడుతూనే ఉన్నాను. నా వల్ల కాదు. ఈ అమ్మలక్కల మాటలు వినలేను. నాతో సంసార జీవితం సాగిస్తారో లేక సోమయాజి జీవితం సాగిస్తారో తేల్చుకోండి. బెజవాడ గుడివాడైనా, గుడివాడ బెజవాడైనా సోమయాజి వ్రతం తర్వాత ఏదైనా. అటువంటప్పుడు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు? సోమయాజి వ్రతం చేసుకోవాలంటే పెళ్ళాం కావాలంటే అందుకనే చేసుకున్నా. దానికోసమే మీరు నన్ను పెళ్ళాడితే ఒక్క క్షణం కూడా మీతో కాపురం చేయను. ఓకే, వెరీ గుడ్. అబ్బో, ఏది విశాలాక్షి, సర్లే పో. ఎక్కడికి పోతావు? ఎంత తిరిగినా సాయంకాలం ఇంటికి రావాల్సిందే కదా లైట్ వేయటానికి. మనిషి చూస్తే రెడీమేడ్ పెళ్లి కూతురులో ఉంది. ఏజ్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, పెళ్లి జరగడం ముఖ్యం. ఓకే. పెద్దమ్మ గుడికి. అన్నయ్య పెద్దమ్మ గుడి వైపా? అవునన్నా. వస్తున్నాం, కొంచెం జరగరా. అలాగే. ఈమె మన శాస్త్రి గారి భార్యలాగుందే. శోక సముద్రంలో స్విమ్మింగ్ చేస్తున్నట్టుందే. ఎలాగోలా ఓదార్చి మన ఒడ్డుకి చేరుద్దాం. మీ పేరు తెలుసుకోవచ్చా? అది మీకెందుకట? డ్రెస్సింగ్ సావిత్రిలో ఉన్న వాయిస్ భానుమతిలో ఉంది. ఈవెన్ని పాత పద్ధతిలో పడేద్దాం. అంటే అందమైన ఈ ప్రకృతిని చూడవలసిన మీ కళ్ళు చెమ్మగిల్లుతుంటే కొంచెం బాధాకరంగా ఉంది. కాళ్ళు తడవకుండా ఏ నదినైనా దాటొచ్చు, ఎంతటి సముద్రాన్నైనా ఈదొచ్చు. కానీ ఒక స్త్రీ తన కళ్ళు తడవకుండా జీవితంలో ఒక్క రోజైనా దాటలేదు. ఏమంటారు? మీరు కవులా? నిజాలు చెప్పడానికి కవులే అక్కర్లేదండి. జీవిత పాఠాలే మాటలై నోటి వెంట వస్తూ ఉంటాయి. నేను ఒక స్త్రీ పక్షపాతిని. ఏంటిడు లైన్లో పెడుతున్నట్టున్నాడు? అంటే మీరు? ఎస్, స్త్రీల హక్కుల కోసం పోరాడేవాడిని. అలాగా? అవునండి. పాపం స్త్రీకి స్వేచ్ఛ ఎక్కడుంది చెప్పండి? ఐడెంటిటీ లేని మనిషి. ఒక స్త్రీకి తన పుట్టినింట్లో తండ్రి కేర్ ఆఫ్, పెళ్ళైతే భర్త కేర్ ఆఫ్, వయసు మీద పడితే కొడుకులు కేర్ ఆఫ్. ఇలా తన జీవితం అంతా కేర్ ఆఫ్ పురుషులే. పాపం తన విజిటింగ్ కార్డు ఇవ్వాలన్నా వాళ్ళ పేరు మీదే. థ్యాంక్స్ అండి, ఇప్పటికైనా నా పేరు అడిగారు. ఐఎమ్ వివేక్. ఏం చదువుకున్నారు? ఎన్నో జీవితాలు చదువుకున్నాను. 10 నిమిషాల క్రితం మీ కనురెప్పల మధ్య నీరు, కానీ ఇప్పుడు మీ పెదవుల మధ్య చిరునవ్వు నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. కనీసం ఇప్పటికైనా చెప్తారా మీ పేరు? విశాలాక్షి. ఓ, కనిపించిన మీ హృదయం లాగే చాలా విశాలంగా ఉంది. అమ్మ కుర్రనాయాల మొత్తానికి మాయమాటలతో రంగంలోకి దించేశావురా.
మునిగిపోతున్నాయండి. వర్షం వస్తే హైదరాబాద్ ముంబై నగరాలే మునిగిపోతున్నాయి. ఎవడి గొంప మునిగితే నాకేమిట్రా? మీ కొంపేనండి. నా కొంప నా కొంప ఏం మాట్లాడుతున్నారా నువ్వు? తెంగర బుచ్చి బతిలేని పక్షి. అబ్బా పిచ్చివాగుడు కాదండి, మీ ఆవిడ ఎవరితోనో ఆటో ఎక్కిపోతుందండి. పొద్దున్నే ఎవరిని చూసి ఎవరనుకున్నావురా వెధవా? ఉదయాన్నే సురాపానం సేవించావా ఏమిటి? అబ్బా శాస్త్రి గారు, ఆలస్యం చేస్తే కొంపలు మునిగిపోతాయి, పదండి బాబు. విశాలాక్షి, కొత్త సెల్ ఫోన్ వచ్చిందని పాత సెల్ ఫోన్ పారేసుకుంటావా? నా సిమ్ కార్డ్ ఏమైపోతుంది చెప్పు. ఇదిగో వస్తున్నా. నువ్వేమిట్రా పిడుగు లాంటి వార్త చెప్పి చచ్చు పిడుగు నిల్చుంటావే? ఏడు వీడు వెళ్ళిపోయాడా? వాడికి భుజం మీద వేయటు. ఎర్రటి ఎండలో మనల్ని మార్చి తప్పించుకు తిరుగుతున్నాడు రా వివేక్ గాడు. నా యాళ్ళు ఇప్పుడు దొరకాలి. వాడి ఎముకలు విరిచి పేగులు మెల్ల వేసుకుంటాను. అయ్యా వాడే కుర్రాడు బాగున్నాడు రా. అబ్బా మీ పెళ్ళాన్ని తీసుకెళ్ళింది వాడే. వాడా? ఎరా నా భార్యను లేకపోవడానికి ఎంత ధైర్యం రా నీకు? ఎక్కడికి తీసుకుపోయావురా? చెప్పు. ఎవరండి మీరు? ఎందుకు కొడతారు? అరే అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది, చూద్దాం పదండ్రా. ఆగండి, అసలు మీ ఆవిడెవరో ఎక్కడుంటుందో నాకేం తెలియదండి. అంటే తెలిస్తే లేపకపోదామనేనా? ఉద్దేశం అది కాదు. ఆ తీసుకెళ్లిన వాడు నాలాగే ఇంకోటి ఏంటాడు. మరి వీడేం చెప్పావేంట్రా? అయ్యో బాబా ఈడేనండి అమ్మగారు తీసుకెళ్ళింది. నువ్వు అబద్ధం చెబుతావేంట్రా? అబద్ధం కాదండి, నిజమండి. వాడు నేను కాదండి, వాడు. అయ్యో నా కళ్ళతో చూసానండి. నువ్వు వంజావేంట్రా? ఇందుకోసం. అందుకోసం కాదు, ఎందుకో వంజావు. వాడు వివేక్ లో ఉన్నాడు కదా. వివేక్ అయితే దెబ్బలు ఎందుకు తింటాడురా? వాడు కొట్టిన దెబ్బలకి నాకు ఇంకా తడారలేదురా. అయ్యగారు ఇతను ఆటోలేనండి మన అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది. మళ్ళీ వచ్చాడేంటి? ఎరా డబ్బులు లేదా? ఎంత అయింది చెప్పు. అబ్బా ఇతను ఆటోలేనండి అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది. నువ్వు చెప్పవయ్యా, నీ ఆటోలో వీడి నా పెళ్ళాన్ని లేపుకెళ్ళింది? చెప్పవయ్యా, చెప్పు. ఆటోలో నేను పెళ్ళాన్ని లేపుకెళ్ళానా? బెదిరిస్తున్నావు? కాదు, అడుగుతున్నాను. అయితే అడుగు. చెప్పవయ్యా. సార్ వాడు కూడా వీడిలాగానే ఉన్నాడు సార్. ఇప్పుడే గుడి దగ్గర దింపొచ్చా సార్. వాడి పేరు వివేక్ అంట సార్. అమ్మగారిని తెగ పొగిడేస్తున్నాడు సార్. ఈ పాటికి రంగంలోకి దింపేసి ఉంటాడు సార్. అయిపోయి ఉంటుందంటావా? సార్ వాడు చిన్న కుర్రాడైనా వాడు మాట్లాడే మాటలకి ఎవడైనా పడిపోవాల్సిందే సార్. అంటే నేను కూడా పడిపోతానా? వాడు వీడు వాడో చేద్దాం పదండ్రా. ఇందాక నేను మీతో చెప్పాను కదా సార్, నా పేరు వినోద్ అండి, వాడి పేరు వివేక్ అట. ఆ వివేక్ గడి వల్లే నేను నా పెళ్ళం కూడా విడిపోయామండి. అంటే నీ పెళ్ళాన్ని కూడా లేపుకెళ్ళాడా? నువ్వేంట్రా తెగు మేస్తున్నావు? నీవేంట్రా చంపుతా జాగ్రత్త. ఆటో ఎక్కడగా? ఆటో ఉంది కదా, వస్తా. నువ్వు ఎక్కడికి రా? తప్పుకో దారి. మధ్యలో మీరెవరండి? లేచిపోవటాలు ఏమిటో పోరా బాబు. అవును సార్ ఏవి చేస్తున్నాడంటావా? నాకు టెన్షన్ గానే ఉంది సార్. నీకు టెన్షన్ ఎందుకురా? నా పెళ్ళం అయితే. సార్ ఎవరి పెళ్ళం అయితే ఏంటి సార్, టెన్షనే కదా సార్. అంతేలే, నువ్వు పోని పోని. అవును సార్, వీడు వాడు ఒకేలా ఉన్నారు కదా, వాడిని ఎలా గుర్తుపడతాం? నేను గుర్తుపడతా కదా సార్. ఆ ధైర్యం ఉందా నీకు? ఖచ్చితంగా. పోని 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 పోని. అవును దాన్ని ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడా, వెంటేసి తిప్పుతుంటాడా? నాకేం తెలుస్తుంది సార్. అంతే కదా, నీకేం తెలుస్తుంది? సరే పోని 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 పోని. అవును సార్ డెఫినెట్ గా దొరుకుతుందంట. దొరుకుతుంది సార్, గ్యారంటీగా దొరుకుతుంది. నీకు కూడా అంత కోపం వచ్చిందంట్రా? నాకు తప్పితే ప్రపంచంలో అందరికి బీపీ స్టార్ట్ చేయి, వంచి కొట్టు. ఏదైనా జరగడానికి జరిగితే ఈ వయసులో నాకు పిల్లలు ఎవరిస్తారు? దానికి సెకండ్ హాస్పిటల్ దొరుకుతాడు కానీ నాకు ఫస్ట్ హాస్పిటల్ స్టార్ట్ చేయి. పోనీ పోనీ పోనీ. ఏ ఆడది కనిపించినా చూడు. పోనీ పోనీరా. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. నేను మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎంత కాలం అయిందో. విశాలాక్షి గారు, శాంతికైనా మనశ్శాంతికైనా టిక్కెట్ ఖర్చు కూడా లేకుండా ఫ్రీగా దొరికే ప్లేసెస్ ఈ దేవాలయాలు.
ఇక్కడ మనం ఎంచక్క మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఆహా, మన డైలాగ్స్ కి వల్లో పడింది, మంచి ఉత్సాహంగా కూడా ఉంది. ఇక్కడే అడిగేస్తే పోలా, ఈ గుళ్ళోనే తాళి కట్టేస్తే ఇంకోటి, కాలం చాలా విలువైంది. మనస్సులో ఉన్న మాట ఎంత త్వరగా బయటపెడితే అంత మంచిది. మీ మనసులో ఉన్న ఆరాటం నేను ఐ కెన్ అండర్స్టాండ్, బికాజ్ నేను ఆడవాళ్ళ మనసు బాగా ఎరిగినవాడిని కాబట్టి. ఏమంటున్నాడు? విశాలాక్షి గారు, మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ విసు, నేను అర్థం చేసుకోగలను, కళ్యాణ యోగం ఇంత ఫాస్ట్ గా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. బట్ వన్ థింగ్, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెద్దవాళ్ళు. మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడు 1 minute, నో 1 second లో వస్తాను. ఓకే? విసు ఇక్కడ మీకు అండగా దండగా ఉండాలని 2 దండలు తెచ్చా. తాళి కట్టాలి, కాస్త బెండ్ అవుతారా? ఏ బ్రాసి మొహం వేదవా, నిన్నేరా? నేనేమో ఫ్యామిలీ గొడవల్లో సతమతం అవుతూ ఉంటే, ఏదో మంచి వడివని నీ మాటల్ని వింటూ నా బాధల్ని నేను మర్చిపోతూ ఉంటే, అదే అలసిగా తీసుకొని నాతోనే తెగ రెచ్చిపోయి నన్నే పెళ్లి చేసుకుంటానంటావా? కుక్కలు చించిన విస్తరి మొహం నువ్వును. నేనెవరో తెలుసారా నీకు? మీరేమన్నా కరణమ్మలేశ్వరి కజిన్ సిస్టర్ అండి? ఎంతో మంచి పేరున్న బృందావన శాస్త్రి గారి కుమార్తెను, పరమ నిష్ఠాగరిష్ఠులైన కేశవ శాస్త్రి గారి భార్యను. అంటే మీకు పెళ్ళైపోయిందా? నా మెళ్ళ తాళిబొట్టు కనిపించట్లేదంట. అదేదో మామూలు చేయాలనుకున్నానండి. అనుకుంటావు, ఎందుకు అనుకోవు? నీ సార్థం పెట్టా, నీ పిండాన్ని పిల్లలకు పెట్టా, నీ కంట్లో కారం కొట్టా, నీ కాళ్ళు వెరగొట్టి పొయ్యిలో పెట్టా. నీలాంటి వాళ్ళు ఉండబట్టారా ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు? ఈ అమ్మాయిని చూస్తుంటే బృందావన్ శాస్త్రి గారి అమ్మాయి విశాలాక్షిలా ఉందే. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదండి, మా ఆయన గారితో గొడవ పడి ఆటోలో వస్తూ ఉంటే ఎవడో కుర్రకొంక ఏదో 4 మాటలు చెప్తున్నాడు కదా అని సరదాగా వింటూ ఉంటే వాడు నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఎక్కడున్నాడా వెధవా? దొరికితే చితక బాధేద్దాం కదా. అవ్వ పెళ్లి చేసుకుంటానండి. వాడంతా చూద్దాం, ఏమంటారు? ఇంకా అనేదే ఉంది, దొరికితే ఎముకలు ఇరగొట్టడమే. ఏమంటారు? ఏంటిది? చెప్తాను ఏం చెప్పరేంటి? చెప్పండి, ఎవరు మీరు? ఏమండి, నేను చెప్పానే అబ్బాయి గురించి, వాడే చూడండి, ఎవరో రౌడీలతో వచ్చాడు. వస్తాను కదా, వదలండి. ఇదిగో వాడికి మన సత్తా ఏంటో చూపిద్దాం, రండి. మనం గుళ్ళోకి వచ్చామా చుట్టానికి వచ్చామా? ఇదిగో విశాలాక్షి, ఏమిటే ఇది? ఎవడో భూమి కొంటే ఇంకెవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరేనా విశాలాక్షి భర్త? అవునమ్మా, నేనే ఓన్ హస్బెండ్. నీ కాదని ఏమన్నా చెప్పింది? అసలు ఏం జరిగింది? ఏదైనా జరిగిపోయిందా? వాడెవడో గాని మీ ఆవిడ వెనకపడి పెళ్లి చేసుకుంటానని రౌడీలను తీసుకొచ్చి గొడవ చేశాడు. సగంలో పెద్ద గండం తప్పిపోయింది. చూడండి, పెళ్ళాం కోరుకునేది నుదుట పొట్టు తాళిబొట్టే కాదు, నడుము కట్టు కూడా. అర్థమైందా నాయనా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? అచ్చ తెలుగులో విడదీసి విడగొట్టి విడమర్చి డీటెయిల్డ్ గా చెప్తాను. విశాలాక్షి, నాకు వీరావేశం వస్తుంది, పద వెళదాం. మరి మీ సోమయాజి వ్రతం? సోమయాజీ లేదు, దోమయాజీ లేదు, ఇకంతా ఏడాది తిరిగేసరికల్లా డబుల్ పిల్లలకి జన్మనిస్తాను. ఈ కేశవ శాస్త్రి అడుగు పెట్టిందాకా అదో రకంగాని, అడుగు పెట్టిన తర్వాత అడుగు అడుగున ఆనందమే, పుటుక్కు జర జర డుబుక్కుమే. గుడి దగ్గరలో ఆడ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే దొరికిపోయి. తాళే పోయింది, ఇంక దండెందుకు దండగా. పడిందా? సారీ, మనం మనవైపోనాది దొరా. ఈ స్కీమ్ ఏదో బాగుందే. ఏ పిల్లయితే ఏంటి, మనకి పెళ్లి ముఖ్యం.
అమ్మాయివా ముద్దు గుమ్మాయివా లేక అందాల అపరంజి బొమ్మాయివా పాపాయివా కన్నె దీపానివా సకల కళలు కలబోసిన రూపానివా మిన్నున్న తారకలు మన్నుకే దిగివచ్చి రవికనులు కప్పేసి రవికలను విప్పేసి నిలవంకతో నేలపై నెలల తరబడి సరసులో సరసాలు వాడగా ముడిపడి జనించినట్టి అతిలోక సుందరీమణుల్లో ముందున్న మందార మాధురి నిన్ను పొగడడానికే పెదముంది నిన్ను కలవడానికే నడకుంది పడకుంది మాలిని కన్నాను నీ కలను బాగుంది లీలగా విన్నాను నీ పలుకు నచ్చింది యోచించడం మాని యాచించుతున్నాను నీ మంచి జడ్డల్ని నే పంచుకుంటాను సంద్రాలు 7 దాటి వస్తాను లోకాలు 3 అధిగమిస్తాను సై అన్న నీ సెగకై నేను వేచాను పైన కాదు నేను లోన దాచాను ఆగమంటే ఇంకా నేనాగలేను మూగకాలముతోటి నే వేగలేను ఎట్టి కష్టం పైన నే తట్టుకుంటాను ఒట్టుగా నీ చేయి నే పట్టుకుంటాను మరి పట్టుకోమంటావా ఏటి దొరా ఏటేటో చెప్తున్నావు మళ్ళీ అడగ నేను చెప్పలేను సింపుల్ గా నువ్వు నాకు నచ్చావు మనం పెళ్లి చేసుకుందామా అదేటి దొరా నీ దండ నా మెళ్ళో పడ్డప్పుడే మనం అనువైనది పోనీ మళ్ళీ పెళ్లి చేసుకుందాం అట్ట కాదు ముందు గూడెం వెళ్ళి మా అయ్యతో చెప్పి మనవికి సిద్ధం చేస్తాను అట్టాగేనా అదిగదిగో అదే మా గూడెం వస్తానే సాయంకాలం నేను వచ్చేస్తాగా అయిపోయింది ఏం కొట్టుడు కొట్టారు అమ్మో వీటమ్మా కడుపు మాడ ఏం కొట్టుడు కొట్టాయి తగలరాని చోట తగిలింది అనుకో అమ్మో తలుచుకుంటేనే బాధగా ఉందిరా సారీ బ్రదర్ నువ్వే వివేకని పొరపాటు పడ్డాం ఊరుకోండి మా ఆవిడే గుర్తుపట్టలేదు ఇంక మీరే గుర్తుపడతారు నువ్వు వివేకు అలో బ్రదర్స్ లాగా ఉన్నారు ఎవరు మాత్రం ఏం చేస్తారు జరిగిన దాన్ని మర్చిపోయి ఆ వివేకుని ఎలా పట్టుకోవాలో మెదడు పెట్టి ఆలోచించండి అబ్బా అసలు ఈ పరుగులేంటో ఈ దెబ్బలేంటో చచే గోల గోలని ఇక్కడేమో ట్రైబల్స్ కోలా అక్కడేమో దెబ్బల మోత ఇక్కడ ఏదో ట్రైబల్స్ పండగ జరుగుతున్నట్టుందిరా అవునవునరా వాళ్ళ దగ్గర మంచి నాటుకోళ్లు దొరుకుతాయి వాటిని మంచిగా తిని ఆడిమంతా తిరిగి చచ్చిపోయిన వీరప్ప లెక్క తిరుగుతాం పదండ్రా ఏమండి నాకు చికెన్ మటన్ లాంటి అలవాటు లేవండి అయ్యో రావయ్య ముందు నువ్వు కస్రవాద వజ్జాన ఖజ్జాన ఏడనే నువ్వు మనసు పడ్డ మగాడు వస్తాడయ్యా అదిగో ఆడ నిలబడ్డాడే ఆ మహారాజే నన్ను మనవాడిపోయేది సావాసగాళ్లతో వచ్చినాడు మా కోనకి నీ మీద మనసైనది బొంగుదేవరా అనగా నీతో మనసేయాలా ఏమంటావు దొరా నేనేమంటాను అయినా అసలు మీకున్న నా మీద ఆశపడ్డం ఏమిటి నాకు అలాంటి ఉద్దేశాలు లేవు ఏందే కూన ఈ మహారాజు ముందుకెత్తాడు ఏటి దొరా బాస తప్పుతున్నావు నా మెళ్ళో దండేసింది నువ్వే కదరా అడవి మల్లంటివి నాజూకు నడువంటివి రంబంటివి మరసినావా దొరా చూడు వినోద్ ఇది ఆ వివేక్ పని అయి ఉంటుంది వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడో తప్పకుండా పట్టుకుందాం మనకు మంచి ఛాన్స్ దొరికింది నువ్వు వాళ్ళ కోసం నటించు వాడు వచ్చిన వెంటనే పట్టుకపోదాం ఈ లోపు జరగకూడదు ఏదైనా జరిగిపోతే నీకేం ప్రాబ్లం లేదు మేము చూసుకుంటాం వెళ్ళు వెళ్ళు వినోద్ వెళ్ళు ఏంది దొరా మీ గుసగుసలు ఎంతకీ మా కూనను మనవాడతావా లేదా అలాగే ఆడేస్తా చూడు దొరా మా గూడెం ఆచారం ప్రకారం మా కూనను మనవాడాలంటే బొంగుదొర అనగా 18 కొరడా దెబ్బలు తినాలా ఓ దొరా ఇటురా ఏ ఇక్కడ వాస్తు బాలేదా ఓ సింగా మన ఆచారం చూపించరా నేను కొట్టేసుకుంటా ఇలాగిచ్చి
కూన ఆడిపోయి బొంగు ధర ఆనలేదు, అందుకే దెబ్బలు తట్టుకోలేక మూర్సపోయినాడు. నువ్వేమీ మర్యాద పెట్టుకోకే కూనా. అయ్యా హాయ్, అరే మేరీ ప్యారీ జానీ రంభా, నువ్వు మనువుకు సిద్ధమైతే నేను సిద్ధమే. ఎవరిది ఈ బాడీ? మీ డాడీ? మీసం ఒరిజినల్? చొక్కా నచ్చిందా? ఏం బనీన్ కూడా? పొంగుదేవరా, నా కూన కోరిక తీర్చినావా? ఎంత తప్పు జరిగిపోయినా అది ధర పొంగుదేవరా, క్షమించు క్షమించు. కస్రబాద తప్పేంటండి అసలు? ఏమైందని? రక్తం కారేటట్టు కొట్టినా ఒంటి మీద వాతర జాడేలే. నిజంగా నువ్వు ఆ బొంగుదేవర కూనవేదరా? ఆ బొంగుదర సాక్షిగా నీకు కొట్టుడు లేదు దొరా. ఇక పెట్టుడే పెట్టుడు. నా కూనని నీ చేతిలో పెట్టినా దొర ఇక మనమైనట్టే. ఏ సాంబా, ఏ సింగా, ఏ గంగా, ఏ మంగా, ఏ జంబు, ఏ మంగు, రండిరా రండి, మన గుడం ఆచారం దొరగారికి చూపుదాం. రండిరా రండి. మై డియర్ మిసాల్ అంకుల్, మీ కోయాచారం ప్రకారం మా పెళ్లి అయిపోయింది కదా, సో నేను రమ్మని తీసుకుని బయలుదేరతాను. యాడికి పోతావు దొరా? అదే మా ఊరు తీసుకెళ్లి రంభతో సంబరాలు చేసుకుంటాను. జర సైసు దొరా. ఆ నలుగురు ఎవరో నీకు ఎడకనా దొరా? మీ బాడీ గార్డ్సా? బాగున్నారు లేతగా. మా కూన పెనిమిటులు. ఏంటి నలుగురు మొగుళ్ళ? అవుదరా, మాది పాంచాళీ వంశం. ద్రౌపది మా కులదేవత. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా దొరా అదే మా కులాసారంగా పాటిస్తూ ఉన్నాము. బాగుంది, పాటించండి. అయితే మీది ద్రౌపది వంశం అవుదరా? అది మీ కులాచారం. అలాగే మాకు ఓ కులాచారం ఉంది. అదేందో అలా పైకి చూస్తూ ఉండండి. బొంగు దొరకోన సిరుతల్లే ఉరుకుతుండు, ఆడికి సావు లేదు. పదండ్రా పోదాం. 5వ వారం వచ్చి అప్పుడే 2 రోజులు అవుతోంది. ఇంతవరకు వివేక్ అడ్రస్ లేడు. అనాథ విధవకి పిల్లనెవరిస్తారక్కాయ్? పిల్ల కాకి విధవ ఛాలెంజ్ వాడును. అలా అనకు కాళీ. అనాథైన నీతి కలవాడు. ఎలా చెప్పగలుగుతున్నారమ్మా? ఆస్తికి ఆశపడేవాడే అయితే ఇన్ని రోజులు ఉండడు. చూడక్కాయ్, నువ్వు చెప్పేది నిజమైతే మిగిలిన 5 రోజుల్లో అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకుని రావాలి. చూద్దాం మీ మాట ఎంతవరకు నిలుపుతాడో. వెయిట్ చేద్దాం. వాణ్ణి చూస్తుంటే నాకు అనుమానంగా ఉందమ్మా. వాడొక పెద్ద జిత్తులు మారి నక్కలా ఉన్నాడు. ఎందుకొచ్చింది నీకు ఈ అనుమానం? ఆఖరి నిమిషంలో ఏదో ఒక పిల్లని తీసుకొచ్చి డ్రామా ఆడి ఈ ఆస్తిని కాజేయడానికి తప్పకుండా వస్తాడు. అతన్ని చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు శాంతి. మీకు చెడ్డవాళ్ళు కూడా మంచి వాళ్ళలానే కనిపిస్తారు. అది మీ మంచితనం. ఎందుకు మనలో మనకి ఇంత డిస్కషను? 5 రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుందిగా. ఈ లోపుగా వివేక్ రాలేదనుకోండి, నెక్స్ట్ ప్లాన్ ఏంటక్కాయ్? ఏముంది, ఆస్తి మొత్తం ఏ అనాథాశ్రమానికో రాసిచ్చి కాశీకో రామేశ్వరానికో వెళ్ళి శేష జీవితాన్ని గడుపుతాను. మరి మేము? చూడు శాంతి, నువ్వు కాళీ నాతోనే ఉంటారు. నేను చనిపోయేంత వరకు నాతోనే ఉండాలి. ఉంటారు. చాలా సంతోషం అమ్మా. మీ సేవ కంటే మాకేం కావాలి? ఇంకేమీ ఆలోచించకండి, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. రండి. పావని, అమ్మాయి పావని, ఆగమ్మా. అమ్మాయి పావని, ఈ అబ్బాయి ఫోటో ఒకసారి చూడమ్మా. నేను చూడను. నేను ఏ ఫోటో చూడను. నేను బావ తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను. వాడు ఎప్పుడో చచ్చిపోయాడమ్మా. అబద్ధం. నా మనసు చెప్తుంది బావ బతికే ఉన్నాడని. అమ్మ నాన్న కూడా చిన్నప్పుడే చెప్పారు బావని తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోవద్దని. అది వాడు ఎప్పుడో బతికున్నప్పుడు చెప్పిన మాటే. అదంతా నాకు తెలీదు. అమ్మాయి పావని, దీనమ్మ కడుపు బంగారం గాను ఈ వయసులో నన్ను ఎలా పరిగెత్తిస్తోంది. చిన్న వయసులో అన్న మాటలు ఇంకా గుర్తు పెట్టుకుని నా ప్రాణం తీస్తోంది. రాణి, కడుపు కాలితే ఇంటికి రాకుండా పోతుందా?
నేను చస్తే గానీ ఈ పెళ్లి విషయం ఎత్తడం మానే. అంటే ఈ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదన్నమాట. హలో, ఇక్కడ కంగారు పడకండి, నేను మీలాంటి మనిషినే. ఐఎమ్ నాట్ ఎ జంగిల్ మ్యాన్, ఐఎమ్ ఎ జెంటిల్ మ్యాన్. అవును, ఇందాక చచ్చిపోవాలంటున్నారు. మీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. ఇందాక మీ వెనకే ఉన్నా, అందుకే విన్నా. మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారే. ఇంతకీ మీరు విషయం చెప్పలేదు. మీరేమైనా దేవుడా నా సమస్యలు పరిష్కరించడానికి? దేవుడు మీలాంటి వాళ్ళ కష్టాలు తీర్చడానికి నాలాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటాడండి. మీరు విషయం చెప్పండి. మీరెవరో తెలియకుండా నా సమస్యలు ఎలా చెప్తానండి? ప్రాబ్లమ్స్ తీర్చడానికి పరిచయం ఎందుకండి? మీరు ఎవరో ఏంటో తెలియకుండా నా సమస్యలు ఎందుకు చెప్తాను? ఇప్పుడు నా కథ కొంచెం లెంత్ ఎక్కువ అండి, చెప్పడానికి టైం పడుతుంది. ముందు మీరే మ్యాటర్లోకి వచ్చేయండి. మా తాతయ్య పెళ్లి చేసుకోమని ఒకటే నస పెడుతున్నాడండి. అవును, వయసులో ఉన్నారు, అందంగా ఉన్నారు, పెళ్లి చేసుకోవాలి. అది కాదండి, నా భావం తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోనండి. మళ్ళీ బాబు ఫిట్టింగ్ ఏంట్రా బాబు, నాకు ఈ జీవితంలో పిల్ల దొరకదా? మీ బావనే చేసుకోండి, ఎవరన్నా కాదన్నారా? మా బావ కనిపించట్లేదు, వెతకాలి. ఓహో, ఇప్పుడు అంత మచ్చాన్ని తేడనుమా? మచ్చానా? అదే మీ బావని వెతకాలా? అవునండి, మా బావ 5 ఏళ్ల వయసు నుంచి కనిపించట్లేదు. మా తాతయ్య ఏమో చనిపోయాడంటున్నాడు, కానీ నా మనసు చెప్తోంది తను బతికే ఉన్నాడని. అయితే ఆ బావెవడో తెలియదన్నమాట. ఇదే మనకి మంచి అవకాశం. ఇంకా 2 రోజులే టైం ఉంది. సాహసం సాయరా డింభక, రాజకుమారి లభిస్తుందిరా, లభిస్తుంది. హలో, ఏం ఆలోచిస్తున్నారండి? ఇప్పుడు మీ బావ చిన్నప్పటి ఫోటో ఏదైనా ఉందా? ఎందుకు? ఎందుకేంటండి, ఇది కంప్యూటర్ యుగం. ఆ ఫోటోని కనుక కంప్యూటర్ లో పెడితే మీ బావ ఇవాళ ఎలా ఉంటాడో ఖచ్చితంగా చెప్పచ్చు. నిజమండి, మీరు ఆ పాత ఫోటో ఇవ్వండి, కొత్తగా ఎలా ఉంటాడో నేను చూపిస్తాను. మా ఇంటి దగ్గర ఉంది ఫోటో, మీకు చూపిస్తాను రండి. ఓకే ఓకే, పదండి పదండి. ఆ కంప్యూటర్ లో చూపించబోయేది మన ఫోటోనే కదా. శభాష్, మీ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. చెప్పినట్లే వివేక్ ని తీసుకొచ్చారు. సారీ మేడం, మీ వేసిన గుట్టలోనే మీరు కాలేశారు. ఏంటి నువ్వు అనేది? అవును మేడం, వీడు వివేక్ కాదు, వినోద్. అచ్చం వివేక్ లా ఉన్నాడని వాడి స్థానంలో వీడిని ఉంచితే మన ప్లాన్ సక్సెస్ అవుతుందని వీడిని తీసుకొచ్చాం. సరే, రేపు వివేక్ నిజంగానే వస్తే? మీరేం దిగులు పడకండి మేడం, వాడికి రాడు. వాడొస్తే నరికి ముక్కలు చేస్తాం మేడం. వినోద్ ని చూడగానే రాజేశ్వరీదేవి వివేక్ అని నమ్ముతుంది, కానీ వీడికి పెళ్లి చేసి తీసుకెళ్లాలే. మీకు అవసరం లేదు మేడం, వినోద్కి ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళయిందా? ఏదో అయిందిలేండి. అయినా ఏ సుఖం, మా ఆవిడ నన్ను గుర్తుపట్టలేదుగా. ఆ వివేక్ గాడేమో వాడే వినోద్ అని చెప్పి మా ఇంటికి వెళ్ళి నా వ్యవహారం అంతా చెడగొట్టాడు. వాడు పారిపోయాడు. ఆ పారిపోయిన వాడే నా మొగుడు నా పెళ్ళాం పట్టు కూర్చుంది. నేనే నీ మొగుడిని మొర్రోని ఎంత చెప్పినా విందు. ఇది పెద్ద సమస్యే కాదు. నీ భార్యని నిన్ను కలుపుతాను, నేను చెప్పినట్టు చేస్తావా? నా భార్య నన్ను కలిసేట్టు చేస్తే మీరు ఏం చేయమన్నా చేస్తాను. మాట తప్పవుగా? మా ఆవిడ మీద ఒట్టు. పోనో పని చేయండి, నేను మాట తప్పితే మళ్ళీ మా ఇద్దరిని విడదీయండి. ఓకే చలపతి. ఓకే మేడం, పదండ్రా. అత్తయ్య, ఆయన వస్తారంటారా? తప్పకుండా దొరుకుతాడమ్మా. ఈ శివసాయి క్షేత్రానికి వచ్చాం, వాళ్ళ దయ ఉండాలే కాని నీ భర్త నీకు తప్పకుండా దొరుకుతాడు. అత్తయ్య, అటు చూడండి. ఆయన పారిపోతున్నా చూడండి. ఏమండి, ఆగండి. అమ్మని, ఒరేయ్ ఒరేయ్ వినోదు, ఒరేయ్ ఆగరా, తిన్నేరా, ఒరేయ్ ఆగరా నాయనా. అబ్బో, అయ్యో బాబు, ఆ పారిపోయింది నా కొడుకు, దీని మొగుడు. అయితే ఏంటి? ఏం లేదు బాబు, వాడిని పట్టుకొని దీని కాపురం నిలబెట్టండి. వెళ్ళండి, వాడిని పట్టుకోండి బాబు, మీకు దండ పెడతాను. బాబు నువ్వు కూడా వెళ్ళండి. అత్తయ్య, ఆయన తప్పకుండా వస్తారంటారా? దొరుకుతాడమ్మా, వాళ్ళు వెళ్ళారుగా తీసుకురావడానికి. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? కంచికి చెర నుంచి వస్తున్నాం. అంతా భగవంతుడే చూసుకుంటాడు.
ఇదిగోనమ్మా మీ ఓడు. ఈడేనా మీ కొడుకు? అవును నాయనా, నా కొడుకును పట్టించి నా కోడలు కాపురం నిలబెట్టారు. గట్టిగా పట్టుకోండి, వాడు పారిపోతే మా వల్ల కాదు. ఇంకెళ్ళనే అమ్మా, నేమి కావేరి మీద ఒట్టే. మా నాయనే ఇదేమిట్రా నాయనా, నీకిదేమన్నా న్యాయంగా ఉందా? నీ మీద బెంకతో చూడు, కావేరి అలా చిక్కిపోయిందో. మరే బాగా చిక్కింది అన్నట్టు. ఎలాగో గుడి దాకా వచ్చాం కదా, కావేరి నేను బాబా గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొస్తామే. ఇంత మంచి బుద్ధి నీకెప్పటి నుంచి వచ్చిందిరా? అలాగే తప్పకుండా వెళ్ళండి. ఇదిగో సాయంత్రం శోభనం ఏర్పాటు చేస్తాను, ఇద్దరు వెళ్ళి బాబా గారి ఆశీర్వాదం తీసుకురండి. అమ్మా, కావేరి కాజాలు ఇష్టమే, సాయంత్రం పెట్ట మర్చిపోకు. తప్పకుండా అలాగే వెళ్ళు. అమ్మాయి వీడు జాగ్రత్త, పట్టుకో, గట్టిగా పట్టుకో, వాడు వదలొద్దు. వెళ్ళండి. మా నాయనే అయ్యో ముక్కు తొక్కకండి. తాతయ్య ఎవరు? భావనా, నువ్వు రాలేదని ఎంత బాధపడుతున్నానో తెలుసా? క్షమించండి తాతయ్య, ఇప్పుడు వచ్చేసాను కదా. నమస్కారం అండి. ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి పేరు వివేక్ తాతయ్య. చిన్నప్పటి బావ ఫోటో ఉంది కదా, అది కంప్యూటర్లో పెట్టి బావ ఇప్పుడు ఎలా ఉంటాడో చూపిస్తాడు. వీడి మొహం చూస్తే దొంగ కోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నాడే. తాతయ్య వీడి ఫోటోనే పెట్టి నీ భావనని చెప్పి నిన్ను ఎగరేసుకుపోవడానికి వచ్చినట్టు ఉన్నాడు. ఈ ముసలోడు నా ప్లాన్ పర్ఫెక్ట్ గా పసిగట్టాడు. ఇంకా అక్కడే నిలబడి చూస్తామే, పో అవతలికి. పాపం తాతయ్య, నీకేమీ తెలీదు, నువ్వు ఒత్త అమాయకురాలివే. పద పోరా. ఆ రాజేశ్వరి దేవి ఆస్తి మొత్తం మన చేతికి రాబోతోంది. ఎన్ని రోజుల తర్వాత మంచి తీయని మాట చెప్పావు శాంతి. ఇన్ని రోజులు రాజేశ్వరి దేవి కాళ్ల దగ్గర కుక్కల్లా పడున్నాం. రేపు మన ఆశ నెరవేరబోతోంది. చూడు శాంతి, వివేక్ రూపంలో ఉన్న వినోద్ తప్పకుండా తన భార్యను తీసుకుని వస్తాడు కదా. తప్పకుండా వచ్చేటప్పుడు లాయర్ని కూడా ఏర్పాటు చేసి వాడితో పాటే పంపిస్తున్నాను. ఆహా, ఏం బ్రెయిన్ శాంతి నీది. ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ గా ఉండే నువ్వు, చెత్త కాగితాలు ఎరుకుని నేను, ఇద్దరం కోట్లకి వారసులో పోతున్నావు. మా బావ వివేక. పావని, అమ్మా పావని, పదమ్మా వెళ్దాం. చూసావా తాతయ్య, వివేకే నా బావ. బావ బతికే ఉన్నాడంటే నమ్మేవా నువ్వు? అదే ఆశ్చర్యంగా ఉంది, ఎప్పుడో చనిపోయాడు అనుకున్నామే. తాతయ్య సరేనమ్మా, నీ మాట ప్రకారం బావు బతికే ఉన్నాడు అనుకుందాం. అనుకోవడం ఏంటి, బావే. సరే బావే, పద వెళ్దాం. పాపం బావ ఎక్కడున్నాడో ఏంటో. రేపటితో 5 వారాలు పూర్తయిపోతుంది. ఏం చేయాలరా దేవుడా? బ్రహ్మరాసిన రాత్రి ఎవరు మాత్రం మార్చగలరు? ఎక్కడని వెతుకుతాం? పాపం బావ ఎక్కడున్నాడో ఏంటో. దొరుకుతాడంటావా తాతయ్య? తాతయ్య, బావా బావా బావా? అవును బావా. నేను మీ బావనేంటండి, తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథని. బాబు, నువ్వు అనాథో కాదయ్యా, సాక్షాత్తు జమీందారు బిడ్డవి.
ఏంటండి మీరు చెప్పేది? అసలు నాకేం అర్థం కావట్లేదు. మీ అమ్మగారికి 2 కవల పిల్లలు, నీకు ఎడమవైపున మార్చుంది. అంటే నువ్వు చిన్నవాడివి. మీ అమ్మగారి పేరు రాజేశ్వరీదేవి, చల్లపల్లి జమీందారిని. రాజేశ్వరీదేవి గారు మా అమ్మ? అవును. నీకు ఒక అన్నయ్య కూడా ఉండాలి కదా. ఉన్నాడండి, అతను కూడా అచ్చం నాలాగే ఉంటాడు. ఉన్నాడా? కారు ప్రమాదంలో అందరూ చనిపోయారు అనుకున్నాం. ఎంత మంచి మాట చెప్పాను భగవంతుడా. కారు ప్రమాదమా? అసలు ఏం జరిగిందండి? చెబుతాను బాబు, చెబుతాను. మీ అమ్మ నాన్నగారు, నా కూతురు అల్లుడు, అంటే అదే మీ మేనమామ, చిన్నపిల్లలుగా ఉన్న మీరు అందరూ కలిసి అమ్మవారి కుంభాభిషేకానికి వెడుతున్నారు. దారిలో ఎదురుగుండా వస్తున్న లారీ గుద్దేసి ఆ ప్రమాదంలో అందరూ కాలి బూడిదైపోయారు. ఒక్క మీ అమ్మగారు తప్ప. అసలు ఆ ప్రమాదంలోంచి బతికి బయటపడ్డారంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇది కేవలం అమ్మవారి కరుణే, అమ్మవారి కరుణే. అవును తాతయ్య, ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది. గుడి దగ్గర ప్రమాదం జరిగినప్పుడు నేను గడ్డివాంలో పడున్నంట. అక్కడున్న ఒక రైతు నన్ను తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించాడు. యాక్చువల్గా ఇదంతా అతనే నాకు చెప్పాడు. తన కన్న బిడ్డలిద్దరూ చనిపోయారని మీ అమ్మగారు కృంగి కురిసించిపోయారు. ఇప్పుడు మీరిద్దరూ బతికున్నారని తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. నేను తప్పు చేశాను తాతయ్య, అమ్మతోనే ఛాలెంజ్ చేశాను. ఏం ఛాలెంజ్ చేసావు బాబు? 5 వారాల్లోపు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేశాను. ఆ గడువు రేపటితోనే పూర్తవుతుంది. ఓ సింతే కదా, ఈ రోజే నీకు పవన్కి పెళ్లి చేస్తాను. తర్వాత మీ ఇద్దరిని తీసుకెళ్తాను మీ అమ్మ దగ్గరికి. అమ్మ దగ్గరికి ఈ రోజు తాతయ్య, ఆఖరి రోజు రేపు కాబట్టి రేపు పొద్దున్న మనందరం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకు షాకిద్దాం. అమ్మా, పిల్ల దొరికింది, ఇక పెళ్ళే. ఏమండి ఏమండి రాజేశ్వరిదేవి గారు, నమస్కారం అండి. మన కండిషన్ ప్రకారం మీరు చెప్పిన టైంలోనే పెళ్లి చేసుకొచ్చానండి. నీ పెళ్ళానికి నీకు అస్సలు సంబంధం లేకుండా ఉందే. సెటప్ చేసి తీసుకొచ్చావా నాయనా? మాటలు మర్యాదగా రానివ్వండి. మీరు అలా అంటారనే పెళ్లి ఫోటోతో వచ్చాను. మా భార్య తరఫు వాళ్ళు కూడా వస్తానన్నారు, కానీ మన కండిషన్ ప్రకారం నేనే వద్దన్నానండి. ఒరేయ్, నువ్వొక మోసగాడివి. నీ గారిడీలు మా దగ్గర చెల్లవు. మర్యాదగా బయటకు వెళ్ళు. అమ్మా, నేను నిజంగానే పెళ్లి చేసుకొచ్చాను. నా మాట నమ్మితే నీ మాట నిలబెట్టుకోండి, లేకపోతే అక్కర్లేదు. నీ భార్యతో లోపలికి రా. అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. అక్కాయ్, ఒక్కసారి ఆలోచించు. అక్కర్లేదు, లోపలికి రండి. రా నాయనా రా. రాజేశ్వరిదేవి గారు, రాజేశ్వరిదేవి గారు, ఏంటి మేడం ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇవాళ మన అగ్రిమెంట్లో ఆఖరి రోజండి. నేను రాననుకున్నారు కదా. నిన్ననే కదరా కావేరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం రాయించుకెళ్ళావు. పైగా ఇప్పుడు మా మావయ్యని పావనిని తీసుకొచ్చావు. ఏమిటి మావయ్య ఇది? మీరు పావని వీడితో వచ్చారు. అమ్మా రాజేశ్వరి, కంగారు పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. చూసావా, సాక్షాత్తు వీడే నీ చిన్న కొడుకు వివేక్. ఆశ్చర్యంగా ఉంది. కారు ప్రమాదంలో అందరూ చనిపోయారని చెప్పారు కదా మావయ్య. అవునమ్మా, అందరూ అలాగే అనుకున్నాం. కానీ అసలు ఏం జరిగిందంటే ఇదమ్మా జరిగింది. ఈ వివేకే నీ చిన్న కొడుకు. బాబా వివేక్, నా 2 బిడ్డలు బతికే ఉన్నారు. అమ్మా భవాని, నాకు 2 బిడ్డల్ని ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నావని నిందించాను.
నన్ను క్షమించమ్మా. నా బిడ్డల్ని నా వద్దకు చేర్చు. అయితే ఆస్తంతా అన్నయ్యకి రాసిచ్చావా? అవును బాబు, ఈ రోజు మంచిది, ఇంటికి తప్పకుండా వస్తా అన్నాడు. అవునమ్మా, ఆ రోజు నేను ఛాలెంజ్ చేసినప్పుడు నన్ను ఒక ఆయన రెచ్చగొట్టాడే, అతనా? కాళీబాబు, మనకి దూరపు బంధువు. ఇంకో కాడు ఉండాలి. శాంతి. ఎందుకు నాన్న? వాళ్ళ ఇంట్లో ఉన్నారా? ఈ రోజే కాశీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళు కూడా నాతోనే వస్తున్నారు. ఈ విషయం వాళ్ళ బంధువులకి చెప్పొస్తామని వెళ్ళారు. వాళ్ళు రారమ్మా. నా పేరుతో అన్నయ్య అడ్డం పెట్టుకుని ఆస్తి కాజడానికి డ్రామా ఆడారు. వాళ్లే అన్నయ్య ఎక్కడికో తీసుకెళ్ళి ఉంటారు. వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు బాబు. ఎప్పటి నుంచో నమ్మకంగా ఉంటున్నారు. నమ్మకం ఉంటేనే కదమ్మా ఆస్తిని కాజేసేది. వాళ్ళ అన్నయ్యని ఏం చేస్తారో ఏమిటో. మీరేం కంగారు పడకండి తాతయ్య, అన్నయ్య ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. అమ్మా, తాతగారికి ఒంట్లో బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. పావని, తాతగారు జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. పావని నా ఇంటి కోడలైంది, ఇక నాకు దిగులు లేదు. పదండి మావయ్య, రామ్మా. చూడు వినోద్, నీ భార్యతో అందంగా ఆనందంగా ఫస్ట్ నైట్ జరుపుకోవచ్చు. నీ దగ్గరున్న డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిపో. ఏ లాయర్, ఆ డాక్యుమెంట్స్ మీద వినోద్ సంతకాలు తీసుకో. బాబు, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి ఆయనకి ఇవ్వు. వద్దండి, ఈ కాగితాలు తిరిగి ఆవిడకే ఇచ్చేస్తాను. మీరంతా ఆవిడ మోసం చేస్తున్నారండి. వినోద్, మాట తప్పుతున్నావు. నిన్ను నీ భార్యని కలిపితే చాలు, ఏం చెబితే అది చేస్తానన్నా? కాదండి, మా ఆవిడని నాతో కలుపుతారనే ఆశతో ఆవేశంలో అప్పుడు అలా అనేశాను. కానీ రాజేశ్వరిదేవి గారి మొహం చూసినప్పుడు, నేను వివేకని అబద్ధం చెప్పినప్పుడు నాకు చాలా బాధేసిందండి. ఇంకేమనిపించింది అన్న? మమ్మల్ని మోసం చేసి ఆస్తి అంతా నువ్వే అనుభవించాలని అనిపించిందే? చిచి, మీలాగా ఆస్తి కోసం ఆశపడే గుంటరక్కని కాదు నేను. ఇప్పుడే ఈ విషయం రాజేశ్వరిదేవి గారికి చెప్పి ఆవిడ ఆస్తి పత్రాలు ఆవిడకే ఇచ్చేస్తాను. రే, ఆస్తి మొత్తం తిరిగి ఇచ్చేస్తాడంట్రా. మరి మనం చిన్న పిల్లలం కదా, చేతిలో చాక్లెట్ కూడా పెట్టకుండా వెళ్ళిపోతాడంట. ఏమంటారు? ఒరేయ్ దొంగ రాసుకే, ఆడిన మాట తప్పి మమ్మల్ని ఎదిరించి వెళ్లే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందిరా? చెప్పు. ధైర్యం ఒక లిస్తే వచ్చేది కాదు. అయినా మీలాంటి విశ్వాసం లేని కుక్కలతో మాట్లాడే అవసరం నాకు లేదు. పదకావేరి, ఎరా వెళ్ళిపోదామనే గోతికాడ నక్కల్లా ఇంతమంది ఆస్తి కోసం కాచుకుని కూర్చుంటే ఎరా ఇంట్లో అప్పగించొస్తాయంట్రా. ఆ డాక్యుమెంట్స్ లాక్కని వాడి పని పూర్తి చేయండి. వెళ్ళండి. మారిపోతున్నాడు, పట్టుకోండిరా. నేనేం చేయను. డాక్యుమెంట్స్ చింపేశాడే. అచ్చుడు. హలో బ్రదర్, బాగుంది. నేనే. మీరే మా ఆయన. మన సంగతి తర్వాత చెప్తాను, ముందు వాళ్ళ సంగతి తెలుద్దాం. రండి. వద్దు, రండి. అరే, మీ దుమ్ముతో తాగండి రా. రండి. అన్నయ్య దెబ్బలు తిన్నారు, ఇంకా దోలు తిరలేదా? అటు అమ్మో, నేనే. అన్నా, నువ్వు కదా నన్ను కొట్టాల్సింది. నేను కొట్టనా? కొట్టించుకోవద్దు. వాళ్ళు కొట్టలేకపోతే నువ్వు వెళ్ళి కొట్టు. అలాగే. అలా పారిపోతావేంటి? చూడు, ఈ దున్నపోతికి గాడిద బిర్యానీ, ఈ గాడిదకి దున్నపోతు బిర్యానీ. వెళ్ళండ్రా, వెళ్ళండ్రా, వెళ్ళరా. ఏం కుమ్మేస్తున్నారు ఇద్దరు కలిసి? వారిని తస్సరోల బొడ్డు. నువ్వు రావు గోపాలరావు తక్కువ, సూర్యకి ఎక్కువ. నువ్వేంటి సినిమా చూస్తున్నావు? అయినా నీకు మా వదిలే కరెక్ట్. కేసులు ఉన్నాయా నీకు?
ఆయన కొట్టిస్తావా? వదలవే అబ్బో నా చెయ్యి పనిలో ఉన్నా కదా చెప్పా కదా నిన్ను చెయ్యి విశ్వాసఘాతకురాలా. ఎక్కడో మురికిలో ఉండేదాన్ని తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తే నాకే ద్రోహం చేస్తావా? చిత్తు కాగితాలు ఏరుకుని అమ్మేవాడివి ఏదో దూరం బంధువు కదా అని తీసుకొస్తే ఇద్దరు గుంటనక్కల్లా చేరి నా ఆస్తినే కాజేయాలని చూస్తారా? ఎరా మీ అబ్బ బ్రోతల్స్ తోనే సరిపెట్టుకుంటారు అనుకున్నాను. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందారా మీకు? నన్ను కూడా కొడతారా సార్? అవును రే, నీ పేరేట్రా? తిక్కారావు సార్. అక్కడ చూద్దామేట్రా? ఎస్ఐ గారు, ఇతనే నాకు ఫోన్ చేసి చెప్పింది. వెరీ గుడ్. నువ్వు రాజేశ్రీదేవి గారికి ఫోన్ చేయబట్టి మేము శరయాగంతో వచ్చి రెడ్ హ్యాండెడ్ గా మిమ్మల్ని అందరినీ పట్టుకోగలిగాంరా. ఒరేయ్, నీకు రివార్డు వచ్చేటట్టు చూస్తానులేరా. అయ్యా మాదో చిన్న మనవి. ఏట్రది? ఏమి లేదయ్యా, మా దగ్గర నొక్కేయటానికి నగా నట్రా ఏమీ లేవు. ఆ తిక్కారావుడికి ఏదో రివార్డ్ ఇస్తానన్నారు కదా, అది మీరు తీసుకొని మమ్మల్ని వదిలేస్తారా? అందరికి ఒంట్లో ఉంటుందిరా కొవ్వు, నీకు మాత్రం ఎక్కడో ఉందిరా. నేను లాంఛం తీసుకోవడం ఎప్పుడో మానేశాను రా. పదండ్రా స్టేషన్కి. ఎస్ఐ గారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేయండి. వీళ్ళ మొహాలు చూస్తేనే పంచమహాపాతకాలు ఈ చుట్టుకుంటాయి. మొహానికి అల్లజోడు పూల సొక్క మేసం అవసరం అంటరా? బాబు, అమ్మా నన్ను క్షమించండి అమ్మా. వివేక్ పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేశాను. నా అసలు పేరు వినోద్. మీ ఆస్తి పత్రాలని చింపేశానమ్మా. నా ఆస్తికి వారసులు నువ్వు వివేక్. వివేక్ ఎవరో కాదు బాబు, నీ సొంత తమ్ముడు. మీ ఇద్దరు నా కన్న బిడ్డలు. నేనే మీ కొడుకుని ఎలా అనుకుంటున్నారు? వివేక్కి నాకు పోలికున్నంత మాత్రాన నేను మీ కొడుకుని ఎందుకు అవుతాను? చిన్నప్పుడు నీకు వివేక్కి పచ్చబొట్టు పొడిపించాను బాబు. ఎక్కడో అమ్మవారి గుడి దగ్గర రోడ్డు పక్కన దెబ్బలు తగిలి పడున్న నన్ను శకుంతల అనేవాడు రక్షించి హాస్పిటల్లో చేర్పించింది. ఆవిడే నన్ను పెంచి పెద్ద చేసింది. నిజమే బాబు, ఆ విధంగా విధే మనల్ని వేరు చేసింది. అమ్మా బాబు, ఈ రోజే నీకు వివేక్కి బ్రహ్మాండంగా మొదటి రాత్రి జరిపిస్తాను. మరి మాకు మీకు కూడాను మంచి రోజు చూడక్కర్లేదా అత్తయ్య? అమ్మో అలా మా ఆయన పారిపోతాను. నా బంగారు కొండ.